జనసేన నేత పృథ్వీరాజ్తో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. వైసీపీలో కంఫర్టబుల్గా ఉన్నారా, జనసేనలో ఎదవలు కంఫర్ట్గా ఉంటారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొండపైన మీరు మందు తాగారు, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అది మీరు చేశారా లేదా? మడం తిప్పన యోధుడు, మాట తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు కదా, నా చేశారు కదా. వైఎస్ జగన్ విడుదల రజనీది కూడా ఒకసారి వేయండి. వైఎస్ జగన్ మీ దగ్గర ఉంటే వేయండి విడుదల రజనీది. రెండు 2019లో చంద్రబాబుని గద్దె దించి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని మీరు బలపం కట్టుకొని తిరిగారు రాష్ట్రం మొత్తం. ఇప్పుడు చంద్రబాబులో వచ్చిన మార్పు ఏంటి? చంద్రబాబు జనసేనానికి కలిసి అధికారంలోకి వస్తారన్న 2019లో మంత్రి రోజా గారు ఆమె శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుందా, లేదా కేవలం ఈ పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు? ఇది మీ పేరేంటో నాకు తెలియదు కానీ మీ చేతులెత్తి నమస్కరించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నారు. యాత్ర 2 వచ్చింది, అండ్ ఇంక ఇప్పుడు వ్యూహం, అండ్ నెక్స్ట్ 1 వీక్ గ్యాప్లోనే శబదం కూడా ఆర్జీవి గారు రిలీజ్ చేస్తున్నారు. ఒక ఎదవ బాధ్యత లేని ఎదవ క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారా అని. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డిని తీసుకొచ్చారు. ఇదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారంగా నడుస్తుంది అంటారు, వాస్తవేనా? నిర్మలారెడ్డి చెప్పుచ్చి కొట్టేస్తుంది. జనసేన టీడీపీని విమర్శించారు. ఒకసారి చంద్రబాబుని మీరేమన్నారు, చంద్రబాబుని కూడా మీరేమన్నారో చూద్దాం. ఆగండి, ఒకసారి పీసీఆర్ చంద్రబాబు పృథ్వీరాజ్ గారు ఏనండి, వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకుని క్యారెక్టర్ అసోసియేషన్ వాట్ వైఎస్ఆర్సీపీ పృథ్వీరాజ్ గారు ఒక్క నిమిషం. పృథ్వీరాజ్ గారు ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లో లేదయ్యా. ఈ లైట్లు ఏంటి? 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? నమస్తే అండి. యాక్చువల్గా నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, కానీ మీరు రావడం ఆ డైలాగ్తో వచ్చారు. ఆ డైలాగ్ వినగానే ఇక పరిచయం అవసరం లేని మనిషి, పరిచయం అవసరం లేని వ్యక్తి పృథ్వీరాజ్. ఆయన్ని చూడగానే పేరు కంటే ముందుగా గుర్తొచ్చేది కూడా ఆ డైలాగ్, అమ్మదీనమ్మ బత్తాయో ఒకటి, అండ్ 30 years ఇండస్ట్రీ, రెండు గుర్తొస్తాయి. ఆయన సినీ రంగంలోనూ ఉన్నారు, రాజకీయ రంగంలోనూ ఉన్నారు. ఈరోజు అన్సెన్సార్డ్లో ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మొత్తం సినీ రంగానికి సంబంధించి, రాజకీయ రంగానికి సంబంధించి అవసరమైన మేరకు, వ్యక్తిగత విషయాల వరకు, సినీ రాజకీయ వ్యక్తిగత విషయాల వరకు అవసరమైన మేరకు అన్ని విషయాలు కూడా ఈ అన్సెన్సార్లో మాట్లాడదాం పృథ్వీరాజ్తో. పృథ్వీరాజ్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇండస్ట్రీ బాగుంది? 30 years ఇండస్ట్రీ, డైలాగ్ పలికిన సినీ ఇండస్ట్రీ బాగుందా, బురద చల్లించుకునే రాజకీయ ఇండస్ట్రీ బాగుందా? అంటే భోజనం పెట్టేది సినిమా రంగం, అది ఎప్పుడు బాగుంటుంది, అది ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం. ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు కళామతల్లి ఆశీర్వాదం మా మీద ఎప్పుడు ఉంటుంది. ఇక బురద చల్లించుకోవటం తుడుచుకోవటం, ఏమంటారు దాన్ని, రాజకీయ రంగమే అలాంటిదండి. అది అవన్నీ ఉన్నాయని తెలుసు మాకు. వాడు ఏం మాట్లాడినా కూడా నా మాట నేను చెప్పటం, వెళ్ళటం, నా దూరంలో నేను చేసుకెళ్ళిపోతాను. ఒకడికి లొంగి నేను మాట్లాడను, ఒకడు ఏదో విమర్శిస్తున్నాడని చెప్పి నేను తప్పుకోను. నా బాణానికి పదును ఎక్కువ, మాట గట్టిగా గుచ్చుకుంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పుట్టాం కాబట్టి మా మాట ఎలా ఉంటుందంటే, అవతల పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఈ మధ్య వాకింగ్లో కలిసినప్పుడు చెప్పారు, మామూలుగా స్టేట్మెంట్ మామూలుగా ఉంటే మీరేంటంటే కొడితే గుచ్చుకున్నట్టు ఉంటుందండి మీ మాట తీరు. మీరేమీ తప్పుగా మాట్లాడరు, ఉన్నట్టు కడిగి అవతల పారేస్తాను నేను. అది రాజకీయ రంగంలో నాకు ఆనందం అండి. ఆ కిక్కు లేకపోతే ఇది ఉండదు. ఎవడైనా మాట్లాడుకున్నా నేను ఆ నీతి నిజాయితీగా నేను ఏదనుకుంటే అదే చెప్తాను. బాణం అని మీరు అన్నారు కాబట్టి, మీరు ఎవరు వదిలిన బాణం? మీరు మంగళగిరి నుంచి ఈ సంవత్సరం మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వదిలిన మిజైలు ఒక బాణం పృథ్వీరాజ్. ఒకసారి దాని డైలాగ్ రూపంలో చెప్తారా, నేను పవన్ కళ్యాణ్ వదిలిన బాణాన్ని అని? అదే, నేను ఇప్పుడు ఆల్రెడీ నంద్యాల వెళ్ళొచ్చానండి, అధికార పర్యటన నంద్యాల వెళ్ళొచ్చాను. నంద్యాలలో కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజ్ అని అంటున్నారు వాళ్ళు. అలాగే కర్నూలులో కూడా నేను వస్తే క్రౌడ్ అంతా అదే మాట. 30 years అనేది సినిమా అండి, రాజకీయాలకు వచ్చేట్టుగా పృథ్వీ బాణం, పృథ్వీ మిజైల్ ఎంత పవర్ఫుల్లో
పవన్ కళ్యాణ్ గారు వదిలిన పృథ్వీ బాణం అంతకన్నా పవర్ఫుల్. కానీ గతంలో ఇదే బాణం జనసేన నాయకుల్ని గుచ్చింది, పవన్ కళ్యాణ్ని గుచ్చింది. ఎక్కడ కూర్చోలేదండి, అదే పొరపాటు. నేను చాలామందికి అదే చెప్తాను, ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి కూర్చుంది, జన సైనికులు కూర్చుంది, జనసేన కూర్చుంది అంటాం చాలా తప్పు అండి. ఇలాగే పెద్ద ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఆవిడెవరో ఒక ఆమె ఇప్పుడు ఏదో అంతకుముందు తెలుగుదేశంలో ఉండేది, తర్వాత కమలం పార్టీలోకి వెళ్ళారు. నేను పేర్లు చెప్పనండి, మీరు అర్థం చేసుకోండి. మీరు అన్సెన్సర్డ్ ప్రోగ్రామ్ మీకే వదిలేసి అన్సెన్సర్డ్ కాబట్టి మీరు ఏంటంటే ఆవిడ ఏదో మాట్లాడితే నేను అన్న ప్రెస్ మీట్ ఆపండి, ఆయన సినిమాల్లో సూపర్ స్టార్, రాజకీయంలోకి వచ్చారని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం కుదరదంటే నాకు అప్పుడు వైసీపీ నుంచి కూడా ఎందుకు మీరు ఇలా మాట్లాడారు అన్నారు. నేను అలాగే మాట్లాడతానండి, నా లిమిటేషన్ అది. ఏ సినిమా వాడు రాజకీయాల్లో రాకూడదా, ఏది పడితే అది మీరు మాట్లాడతారా అన్న. అప్పుడు ఏంటంటే సినిమాలో ఉన్న మన అన్నతో పాటు ఉన్న అత్తారింటి దారేది, కాటమరాయుడు, గబ్బర్ సింగ్లో ఉన్న పృథ్వీరాజ్ ఈరోజు అటు వెళ్ళాడని చెప్పి జన సైనికులు నా మీద బాణాలు వదిలేరు. వదిలితే నేను ఎప్పుడు పార్టీని విమర్శించడం కానీ, పవర్ స్టార్ని కానీ, నాగబాబు గారిని కానీ, అలాగే చిరంజీవి గారిని కానీ ఎప్పుడు నేను పల్లెత్తి మాట్లాడలే. పృథ్వీరాజ్ గారు అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారన్న. సరే, మీకు నేను అది గుర్తు చేస్తాను. నేను ఇంతకు ముందు అడిగాను కదా, సినీ రంగంలో కంఫర్టబుల్గా ఉన్నారా, రాజకీయ రంగంలో కంఫర్టబుల్గా ఉన్నారా, వైసీపీలో కంఫర్టబుల్గా ఉన్నారా, జనసేనలో కంఫర్టబుల్? సినీ రంగంలో ఉన్నారా, రాజకీయ రంగంలో ఉన్నారా కంఫర్ట్గా అంటే దొబ్బేసేవాడు, దోచుకునేవాడు, దాచుకునేవాడు, ఎదవలు కంఫర్ట్గా ఉంటారు. నాకేమీ లేవు. ఐఎమ్ నాట్ ఏ వార్డు మెంబర్, ఐఎమ్ నాట్ ఏ జెడ్పీటీసీ, ఏది కాదు. పార్టీలో ఒక సైనికుడిగా పనిచేస్తాను అంతే. ఎవడైనా సరే ఇప్పుడు అక్కడ వైసీపీలో ఉన్నారనుకోండి, మినిస్టర్లు, వేరే పార్టీలో ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కానీ వాడు గట్టిగా మాట్లాడతాడు, సీటు రామదేమో భయం. నాకు అవి లేవు. దోచుకోవటం, అయ్యో మనం గట్టిగా మాట్లాడితే అక్కడ మనకు వచ్చే మూట మనకి రాదు, అలాంటి భయాలు నాకు లేవు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, అప్పుడు మీరు వైసీపీ తరపున ప్రచారం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు, నేను ఏమీ ఆశించడం లేదు, ముఖ్యమంత్రి అయితే చాలు, నాకు ఏమీ అవసరం లేదు అని అన్నారు. అన్నాం. మరి ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత మీరు ఎస్వైబీసీ. అదేనండి, అదే పాయింట్ ఎవరికి తెలియంది. తృణప్రాయం, నాకు తృణప్రాయం పదవి అనేది. పదవుల కోసం మంత్రులు పడే తెప్పలేంటో నాకు తెలుసాయండి. నాకు వద్దండి, నేను నా దారిని నేను పోతాను, నాకు వద్దు. లేదు మీరు ఉండండి, అందాక కావలిస్తే ఒక 3 నెలలనే ఉండండి దాంట్లో అని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. తెర వెనక జరిగే కథా భాగవతాలన్నీ ఇవన్నీ ఏం జరిగింది వెళ్ళినప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ అన్నారు, అదన్నారు. సరే ఏదో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం అనేది దండం పెట్టుకున్నాం. అప్పటికి ఇంకా బోర్డు రాలా, టీటీడీ బోర్డు రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, టీటీడీ బోర్డు రాలా. ఆయన సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఈ శేఖర్ రెడ్డి అనే అతను జయలలిత గారి బినామీ. తడలో బోర్డర్ దగ్గర పెద్ద లారీ దొరికింది, 2000 రూపాయల నోట్ల కట్టలన్నీ దాంట్లో ఉన్నాయి. మనం ఒక 2000 పేపర్ కోసం అల్లాడేవాళ్ళం. అటువంటిది సామాన్యుడు, నేను కూడా లైన్లో నిలబడ్డాను 2000 పేపర్ కోసం బ్యాంకుల దగ్గర. ఒకటే ఇచ్చేవారు, ఒకటో రెండో ఇచ్చేవారు అంతే. సో ఇలాంటి దుర్మార్గులను మనం ఇలాంటి వాళ్ళ మనం ప్రోత్సహించేది. రేపు ఇటువంటి వాడు ఎవరో ఒక ఆయన ఇలాగే డిబేట్లో అడిగారు, రేపటి రోజున మీరు అధికారంలోకి వచ్చాక అతను తిరుమల బోర్డులోకి వస్తే అప్పుడు కూడా ఇలాగ మాట్లాడతారా మీరు అన్న. నేను అలాగే మాట్లాడతానండి అన్న. ఆడెవడో మాట్లాడితే నేను ఊరుకుంటానంటే నేను అలాగే మాట్లాడతాను. నేను అప్పుడు బయటికి రాగానే ఆయన నిలబడి నమస్కారం పృథ్వీ గారు అన్నాడు. చూస్తే రే బోర్డు మెంబరు అట కొట్టారు. శరత్ చంద్రారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అల్లుడు, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే తిహార్ జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన 15 రోజులు బోర్డు మెంబరు. ఇదేదో కొంచెం తేడాగా ఉన్నట్టుంది అని చెప్పి నేను ఏదో ఆయన దగ్గర సిన్సియర్గా మనం మెప్పు పొందాలి, మనం అద్భుతంగా పనిచేసాం. ఏ రోజు ప్రచారం చేసేటప్పుడు కూడా మేము ఏ రోజు డబ్బులు అడగలేదండి. ఏ రోజు మేము మా సొంత బళ్ళల్లోనే మేము తిరిగాం, చేసాం, వచ్చేసాం బయటికి. మనకు అప్పచెప్పిన పని ఏంటనే చేసాం. చేశాక మీరు ఉండండి అన్నారు, ఉన్నాక ఇప్పుడు నేనేం చేశాను, ఈ చుట్టుపక్కల ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఎంతంత ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి ఎవరికి తెలియదు అనుకుంటా. ఏంటిది, దీన్ని ఆక్షన్ పెడదాం, దీన్ని అయి చేద్దాం, మీరందరూ కాంట్రాక్ట్ కార్మికులు కాదు, మీరందరూ పర్మనెంట్ కార్మికులు అవ్వాలి అని చెప్పి ఛాంబర్లో బోర్డు పెట్టాం. బోర్డు పెట్టి ఏంటయ్యా మీ ప్రాబ్లమ్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే కాళ్ళైనా పట్టుకుని మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేసే బాధ్యత పృథ్వీరాజ్ది. జస్టిస్ చౌదరిలో రామారావు గారి లాగా ఉన్నా నేను అక్కడ.
వాళ్ళు ఏంటంటే తిరుపతిలో నేచర్ ఏంటంటే బయటోడు ఎవడో వచ్చి అక్కడ ఉండకూడదు, జరిగినవన్నీ మీకు ఒకసారి చూడండి అని చెప్పి ఒక అటెండరు మొత్తం తీసుకొచ్చాడు. సీఈఓలందరినీ వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేసి బయటికి తోసారండి. ఈవెన్ రాఘవేంద్ర గారి మీద కూడా మచ్చేశారు. వాళ్ళు వదిలిపెట్టరన్నమాట ఎవరిని. అక్కడ వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. ఎవరు రాఘవేంద్ర మీద మర్చేయడానికి ట్రై చేస్తుంది? వాళ్ళే అండి, ఆ ఛానల్లో వాళ్ళు. అక్కడ వాళ్ళే ఉండాలి, వేరే వాడు వచ్చి మా మీద ఎలిగేషన్స్ మమ్మల్ని పని చేయమని అడగకూడదు. సో మేమేం చెప్పామంటే 16 రోజులు లీవ్ ఒకటి ఉండిపోయిందండి. కొన్ని సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్కి సంబంధించి రావట్లేదండి, కొన్ని ఎరియర్స్ ఉన్నాయండి. నా శక్తి వంచిన వరకు నేను అప్పుడు రోజుకి 2 లక్షల రూపాయలు తీసుకుని ఆర్టిస్ట్ని, వేషాలు లేక నేను అటు వెళ్ళలేదండి. నేను అన్నీ పక్కన పెట్టి వీళ్ళ కోసం 48 గంటలు ఉంటే బాగున్నాము, 45 రోజులు ఏకదాటిగా వీళ్ళ సమస్యలన్నీ మొత్తం రాసి అన్నీ తీసుకెళ్ళి అన్ని ఫైళ్ళు గీళ్ళు అన్నీ పట్టుకుని అక్కడ పెట్టాం. ఆ ఫైలు ఏమైందో కూడా తర్వాత తెలియదు. బయటకు వచ్చాక అక్కడ ఉన్న పెద్దలు ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వేమనుకున్నావు, సుబ్బారెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న, నీకు తెలియదు అనుకుంటా. అవునండి, నాకేదో ఆయన అప్పచెప్పారని పదవి, నేను నా వరకు నేను కరెక్ట్గా చేశాను, ఇక చూసుకొని గత ఇంకో 2 నెలల్లోనే నేను బయటికి అయిపోయింది అన్నాడు. శ్రీనివాసాచార్యులు అని చనిపోయిన ప్రధాన పూజారి గారు ఉన్నారు తిరుమలలో. ఫస్ట్ డే నేను వెళ్ళి ప్రమాణం స్వీకారం చేసిన రోజునే అన్నారు, ఒక 4 నెలల కన్నా ఉంచర్రా నిన్ను, ఏదో ఒక రకంగా నేను బయటికి తోసేస్తాను. సరే అండి, థ్యాంక్ యూ. అంటే మీ మీద కుట్ర జరిగింది అప్పుడు? చాలా జరిగినాయండి. ఇప్పుడు ఆర్టీవీలో మీరు యాంకరు బ్రహ్మాండంగా చెప్తున్నారంటే ఇంకో యాంకర్కి పడదు. ఈయనేంటి మొత్తం యాజమాన్యానికి వెళ్ళిపోతున్నాడు, మీ మీద ఏదో ఎలిగేషన్ అయ్యాలి. మా టీవీలో అలా ఉండవులేండి. చెప్తున్నాడు, మేము అలా అనుకున్నాం. అప్పుడు ప్రతి చోట ఉందండి, నాట్ ఓన్లీ ఇన్ టీటీడీ కాదు, ప్రతి చోట ఉంది. వీడేంటి డైరెక్ట్గా వెళ్ళి సీఎంతో మాట్లాడుతున్నాడు, మనం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, మనకు దొరకని ఛాన్స్, వీడేంటి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. మేమేమి టాటా బిర్లాలుగా కోట్లు సంపాదించలేదు, మేము టెండర్లు అడగలేదు, దొలిచేసిన విశాఖ రుషికొండలో సగం వాట అడగలేదు. ఒక్కటి మీరు ఒకటి యాజ్ జర్నలిస్ట్గా మీరు ప్రమాణం పూర్తిగా చెప్పండి, పృథ్వీరాజ్ది ఒకటే కరెక్ట్ వాయిస్ మాట్లాడింది, అంబటి రాంబాబుది ఫేక్ అండి, అవంతి శ్రీనివాస్ది ఫేక్ అండి, ప్యాంట్ ఇప్పి చిప్పు చూపించినోడు ఫేక్ అండి. వాళ్ళు ఏమంటారు, అరే అది మావాడిది కాదండి అంటే ఎంత అసహ్యం అండి. వరల్డ్లో 3rd ప్లేస్ నడిచింది 1 వీక్ ఈ భాగవతం మొత్తం. అప్పుడు ఎవడో మాట్లాడలా, ఓన్లీ పృథ్వీరాజ్ టార్గెట్. పృథ్వీరాజ్ ఎందుకు టార్గెట్ చేశారు, ఎంపీ సీట్ అడిగాడా, లేకపోతే మీ ఓటర్లో సగం ఇమ్మన్నాడా, ఏమీ లేదు కదా. ఎందుకు పృథ్వీరాజ్ని టార్గెట్ చేశారు? ఒకటే అండి, జలసి, యుగోసు, వీడు ఉండకూడదు అక్కడ. అట్లా కాదు, ఇప్పుడు మీరు సినీ రంగం నుంచి వచ్చారు, ఒక ఫేమస్ మంచి కమెడియన్ నుంచి వచ్చారు. ఆలీ కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆలీని వైసీపీలో బాగానే చూసుకుంటున్నారు, మరి మిమ్మల్ని ఎందుకు బాగా చూసుకోవట్లేదు? ఆలీని బాగా చూసుకుంటారంటే అది వేరే విధం. ఏమన్నారు, సలహాదారుడు. ఈయన సలహా ఎవడు తీసుకుంటాడు అక్కడ? 100 మంది సలహాదారులు, 140 కోట్లు అంట, అది ఫర్నిచర్కి ఒక 6 లక్షలు అంట, దీనికి ఒక శాలరీలు అంట. ఈయన సలహా ఎవడైనా తీసుకుంటాడో చెప్పండి? ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటేరియట్లని పక్క తోసి పడేసి వాళ్ళ సలహాలే పక్కకి పనికిరావు అన్నప్పుడు మీరు అన్నట్టు ఆలీ గారిని బాగా చూసుకుంటారంటే ఏమో మరి ఆయనకి ఎందుకు ఆయన అంటే ఇష్టము. రేపు మా పార్లమెంట్కి పంపించవచ్చు, మంచి పదవి కూడా వచ్చారు, ఏదైనా ఇచ్చుకోండి, మాకేముంది, మాకు అనవసరం అదంతా. మాకు తప్పు జరిగినప్పుడు లీడర్ అన్నవాడు కద్దరు బట్టలు వేసుకున్నవాడు లీడర్ కాదండి. యూ షుడ్ సెట్, కూర్చోబెట్టి నువ్వేం చేసావు, వీడి మీద ఎందుకు అతని మీద ఎందుకు ఇది అవుతున్నారు, అసలు ఊయిషై అని అడిగి ఇద్దరిని తప్పు ఉందంటే ఇమ్మీడియట్గా బయటికి పంపించాలి. అదే నా స్లోగన్. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టా, ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్లో చెప్పాను, నేను సిగ్నేచర్ చేశా. మేము దగ్గర నేను నా మిస్సెస్ 3 నెలలు వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నాం. స్టిల్ ఆ రోజు మెడలోనే ఉంది రుద్రాక్ష కూడా, ఇంకా దీక్షలోనే ఉన్నాం. మా మీద ఎన్ని ఎలిగేషన్స్ చేశారండి. బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం అక్కడే, ఒక ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో. ఆయన అసలు డ్రింక్ అనేది చేయట్లేదు, ఎటువంటి ఇది లేవు, అది ఎందుకు అంత బ్లేమ్ వేశారు, ఏకపక్షంగా నా మీదే పడ్డారు. అప్పుడు ఎవరు ప్రధాన కుట్రదారుడు ఎవరో మీకు తెలుసండి. మళ్ళీ మాకు ఎందుకంటే నేను ఒక సినిమాలో కూడా పెట్టా, ఏమన్నా నేను మిమ్మల్ని నమ్ముకున్నానంటే ఇలా నమ్ముకున్నా కదా మమ్మల్ని పైనుంచి కిందకు తోశారు. ఇవన్నీ ఇప్పుడు ఒక వాయిస్లోనే. ఇప్పుడు మీరు పృథ్వీరాజ్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినాడు, వ్యూస్ బాగా పెరుగుతాయి, వీడిని టార్గెట్ చేద్దాం, పెట్టారు కెమెరాలు. నేను ఒకటే అంటే పత్రికా విలేకరులో కూడా రేపొద్దున్న పృథ్వీరాజ్ అనేవాడు లేనప్పుడు కూడా అలాగే పెట్టండి ఒక 1 రోజులు.
నేను కోరుకుంటా. తర్వాత ఎవరు కెమెరాలు పెట్టింది ఎవరు? ఇప్పుడు కెమెరాలు అంటే మా మీదే ఫోకస్ అని. ఓకే, ఇప్పుడు తిరుమల వెళ్ళిన రోజునే ఫస్ట్ డేనే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొండపైన మీరు మందు తాగారు, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అది మీరు చేశారా లేదా? అది ఎవడన్నా ఇంకా మీరు కూడా రండి కలిసి ఇద్దరం చేసామని చెప్దాం. అది ఏమన్నా పవిత్రమైన తిరుమల అనుకున్నారా లేకపోతే ఇంకోటి అనుకున్నారా? ఎన్ని ఉంటాయండి కెమెరాలు అక్కడ? అది ఎలిగేషన్ చేయడం చాలా తప్పు. ఒక జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోని గవర్నమెంట్ రద్దు చేయాలి, ఏ పోస్ట్ ఇచ్చినా. కానీ నేనే ఇలా రాసే తీసుకుంటారా మీరు? నాకేం అవసరమా? నా సినిమా రంగంకి వచ్చావు, నేను బ్రహ్మాండంగా ఉంటాను. రాంగ్ ఎలిగేషన్ ఈజ్ రాంగ్ ఎలిగేషన్. ఇప్పుడు వెళ్ళి గోరంట్ల మాధవని అడగండి మీరు ఆ మాట. అడిగిన వాళ్ళనే కొడతాడు అతను. 3వ ప్లేస్ వచ్చింది ఏంటని చెప్పి అడిగారు ఎవరైనా? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ముందున్న లేడీ ఎంపీస్ ఇటు చూశారు వెనక్కి. ఇప్పుడు విజువల్స్ ఉంటాం సార్, చెక్ చేయండి. చూసి ఊరనిమ్మ ఈడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అది భారతదేశ చరిత్ర. పార్లమెంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రికార్డు ఉంది. అలాగే కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ విన్ ఓన్లీ 9 ఓట్స్ పార్లమెంట్ చరిత్రలో. ఈ చరిత్రలో ఇదొక చరిత్ర. గోరంట్ల మాధవ్ చరిత్ర ఎవడైనా అడగగలిగాడా? ఓటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు వాళ్ళు? అరే మాధవ్ గోరెంట్ల మాధవ్ కూడా అడిగారు కూడా. గోరెంట్ల మాధవ్ ఖండించారు. గోరెంట్ల మాధవ్ని అడిగాం, ఇదే ప్లేస్లో అంబటి రాంబాబుని అడిగాం, అరగంట గంట ఉన్నారా లేదా అని. మేము ప్రతి అవంతి శ్రీనివాస్ని అడిగాం. కాకపోతే వాళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకోలేదు, కేవలం మీ మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? నా మీద చర్య చేసుకుంటా తృణప్రాయం. నీకు ఎమ్మెల్యే లేకపోతే, నీకు పదవి లేకపోతే, మంత్రి లేకపోతే నువ్వు భయపడాలి. వీఆర్ ఫ్రమ్ సినిమా రంగం. ఎక్కడికి వెళ్ళినా నేను ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా నేను శభాష్ అనిపించుకొస్తా. నీకు ఇదేది ఒకడినేమో ఏం చేశారు, ఒక అతన్ని అరగంట గంట అన్నవాళ్ళు ఆయన ఏం చేశారు, ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చారు. ఏం తెలుసండి అతనికి? సినిమాలో డిస్ట్రిబ్యూషన్లో ఆ వాయిస్ వాళ్ళదేనా? వాయిస్ వాళ్ళదేనా? ఎవరిది? మీరు అంటున్నారు కదా, ఆ వాయిస్ వాళ్ళదేనా? ఎవరిది? మీరు అంటున్న సోకల్ వాళ్ళకి గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏమంటారు? నేను అనేది అది కాదు. మీ వాయిస్ని వాళ్ళు ట్యాంపర్ చేశారో లేకపోతే మిమిక్రీ చేశారో ఏదో అంటున్నారు. ఓకే, తీసుకుందాం. ఇప్పుడు మీరు అంటున్న వాయిస్ వాళ్ళదేనా? అది కూడా మిమిక్రీ చేసిన వాయిస్? నేను ఒకటి వాళ్ళు అంటున్నారండి, నేను చెప్తే ఒరిజినల్ వాయిస్ వాళ్ళదే అని. వాళ్ళు ఏమన్నారు? ఓన్లీ పృథ్వీరాజ్ అనే భయం మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పూట ఉంటేనే ఉచ్చబోసుకున్నారు ఒక్కొక్కడు. అలాంటిది ఇప్పుడు ఆయన సెటిల్డ్గా ఉండేటప్పటికి కోట్లు దాటిపోతున్నాయి ఓట్లు మెజార్టీ. రేపొద్దున చూడండి. నేను అనేది ఏంటంటే, ఒక ఎలిగేషన్ వేశారు నా మీద, నేను గొప్ప అని చెప్పట్లేదండి. నా నాలుక మీద మచ్చ ఉంది, నేను ఏదంటే జరుగుద్ది. కావలిస్తే నేను మీకు ఎన్ని రకాల ఉదాహరణలు ఇవ్వనంటే నాలుక మీద మచ్చ ఉంది, ఇది ఉందో చెప్తా మీకు. వైసీపీ ఇలా వస్తుందని చెప్పే 136 స్థానాల్లో జనసేన తెలుగుదేశం కూటమి 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకోకపోతే అప్పుడు అడగండి, నేను వచ్చి ఆర్టీఎంలో కానీ ఎక్కడైనా పనిచేస్తాను నేను. ఓకే, జనసేన టీడీపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో మళ్ళీ చెప్పండి. 136 స్థానాలు రాసుకోండి. అది 136 స్థానాలు అసెంబ్లీ, 21 పార్లమెంటు. అంటే నాలుగు మీద మచ్చతో చెప్తున్నారా? సర్వే చెప్తున్నారా? ఏం మీరు లగడపాటి రాజగోపాల్ సర్వే నమ్ముతారు? ఎక్కడో బీహార్ నుంచి లాస్ట్ టైం లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా నిజం కాలేదు కదా? లేదండి, పృథ్వీరాజ్ సర్వే నిజమైంది. మీరే కోట్లు ఇచ్చి పీకే సర్వే అన్నారు. ఇది పృథ్వీరాజ్ సర్వే లాస్ట్ టైం వైసీపీకి చెప్పిన సర్వే నిజమైంది? సర్వే నిజమైంది, రాసిచ్చాను నేను. వైసీపీ గెలుస్తా 140 స్థానాలన్నా 151 వచ్చినాయి, 136 అంత పర్ఫెక్ట్ నెంబర్కి పైనే వచ్చినాయి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చెప్పారా, సర్వే చేసి చెప్పారా? అభిమానంతో కాదండి, సర్వే మీద చెప్పా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే చాలా సున్నితమైన స్వభావం గలవారు. మొత్తం కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు అన్ని వర్గాల వారు. ఒక్కసారి ఇలాగా నమస్తే ఆర్టీవీ అని ఇలా కొట్టి ముద్దులు పెట్టి చేయి పెట్టి చేసాడు. పాపం తండ్రి లేనోడు అని చెప్పి అతనికి ఒక అవకాశం ఇద్దాంలే ఫోన్లే అని చెప్పి అందరూ వేశారు. దాంట్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి సింపతి వేవ్, ఒకటేంటంటే తెలుగుదేశం జనసేన ఒక సైద్ధాంతిక కారణాల వల్ల పక్కన ఉండటం వల్ల వాళ్ళిద్దరు ఓట్లు నేను చూసా 56 సీట్లలో దగ్గర గాజువాక తీసుకుంటే ఆయన ఫస్ట్ స్థానంలో వైసీపీ ఉంటే, సెకండ్ ప్లేస్లో జనసేన ఉంది, థర్డ్ ప్లేస్లో పల్లా శ్రీనివాసు 46,000 ఓట్లతోటి ఆయన ఉన్నాడు. అలాగా చాలా చోట్ల జరిగిందండి. చాలా. ఇప్పుడు ఏమన్నా తిరుపతి ఏమన్నా వాళ్ళు గెలిచారా? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఏమైనా గెలిచాడనుకుంటున్నారా మీరు? గెలిచింది అక్కడ తెలుగుదేశం లేడీ
ఆవిడ అన్నీ లోపాగారి ఒప్పందాలు, గవర్నమెంట్ వచ్చేస్తుంది మీరేం చేస్తారని ఏదో బిస్కెట్లు వేసి అలాగ క్లోజ్ చేశారు. మీకు ఎవరు చెప్పారు ఆ విషయం? మీరు ఎవరు చెప్పారంటే మేము చెప్పలేదు అంటాడు అవతలోడు. కానీ పృథ్వీ గారు మీరు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు, సమావేశాలు పెట్టారు. ఇప్పుడు మీ ముందున్న యాంబిషన్ ఏంటి? జగన్లో వచ్చిన మార్పా లేదంటే మీరు ఎందుకు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? జగన్ ఆయన మాకు అనవసరం అండి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన రాసుకోండి, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చిన్న పిల్లలు అడుగుతున్నారు పొద్దున పూట కారు పార్కింగ్ చేస్తే వాట్ ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ అంగుల్, మీరు తెలుసు కదా పాలిటిక్స్లో జరుగుతారు. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 3 రాజధానులు కలిగిన రాష్ట్రం. రాజధానులు ఎవడిచ్చాడండి? 3 రాజధానులు. ఇదేమన్నా మసూరు బియ్యం, సోనా మసూరి, ఇదేదో ఫ్రైడ్ రైస్ అని చెప్పటానికి 3 రాజధానులు ఎవడిస్తాడండి? ఒక రాజధాని ఎలాగ పెట్టలేకపోయావు నువ్వు, 3 రాజధానులు. మళ్ళీ అక్కడ వైజాగ్లో ఈరోజు షూటింగ్ వెళ్ళి చూస్తే అండి లాస్ట్ మంత్ ఇక్కడ ఉన్న ఇవన్నీ పబ్లిక్ తాకట్టు పెట్టేశారంట మొత్తం ఆస్తులన్నీ. ఋషికొండని ఎవరైనా దొలిచేస్తారంటే ఇలా గ్రీన్ బ్యాట్లు వేస్తే వాటికి మీరేమో ప్యాలెస్లు కట్టుకోవటానికి మీ ప్రజలు ఓట్లేసింది. మీరు వాళ్ళు బటన్లు నొక్కుతుంటే కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలే బటన్ రెడ్డి, బటన్ నొక్కితే ఆయనకు ఉపయోగం కానీ మాకు ఉపయోగం ఏంటన్నారు. ఇప్పుడు మీరు బటన్ రెడ్డి అంటున్నారు, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఏమన్నారు? ఇలాగే ఎవడు డ్రామాలు ఎవడో నమ్మట్లేదండి. రియాలిటీ కావాలి. పృథ్వీరాజ్ గారు, జనాల మధ్యలో ఉన్నవాడే నాయకుడు, మడం తిప్పని యోధుడు, మాట తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది వేశారు కదా, నాది వేశారు కదా. వైఎస్ జగన్ విడుదల రజనీది కూడా ఒకసారి వేయండి. వైఎస్ జగన్ మీ దగ్గర ఉంటే ఏంటి విడుదల రజనీది? విడుదల రజనీని కూడా అడిగాం. వేయండి. విడుదల రజనీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే బయట చాలా ఉన్నాయి, విడుదల రజనీది ఉన్నాయి, బయట కూడా చాలా మంది ఉన్నాయి. రాజకీయం అన్నాక ఒక్కొక్క చోట మాట్లాడుకుంటారు, అదేదో తప్పు కాదు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సుబ్బారెడ్డి గారిని కానీ, విజయసాయి రెడ్డి గారిని కానీ పృథ్వీరాజ్ మీద ఎందుకు ఎలిగేషన్ చేశారు? గోరంట్ల మాధవ్ని ఎలా చూపించమనండి, లేకపోతే అంబటి ఆయన రాంబాబు ఎవరో ఆయన్ని అవంతి శ్రీనివాస్ని కూడా చూపించమనండి. అంబటి రాంబాబుని మేము అడిగిన క్వశ్చన్ చూపించమంటారా మీకు? నాకు వద్దులేండి అవన్నీ, నాకెందుకండి. నేను చెప్తాను నిజాయితీగా, నేనేం భయపడినండి ఎవడికి భయపడిన వాడు పృథ్వీరాజు. ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతాను. ఓకే, పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత గురించి మీరు అన్న బయట కూడా చూసేయండి, క్వశ్చన్లోకి వెళ్దాం. ఆ బయట కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి. బయట వైఎస్ వెళ్తున్నట్టు ఒక ఫోటో వేసుకున్నారు, ఒక పక్క నాగబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్. ఇక్కడ మేము యుద్ధం చేస్తాం, నువ్వు వద్దు, నువ్వు పక్కన ఉండు, తమ్ముడు నువ్వు అక్కడ ఉండు, మనోడిని ఉన్న పెడతాం డమ్మీగా, నువ్వు అక్కడ ఉండు. ఇవన్నీ జనాలకు తెలుసండి. ఒక్కటే మీరు విడిగా ఉండి నేను పోరాడతా, నేను ప్రశ్నిస్తా, నేను అనంటే జనం లైక్ చేశారు. ఇంతకుముందు ఎంపీ గారు అన్నారు కదా, అద్భుతమైన ఆయన పవర్ స్టార్, రియల్ స్టార్. వెళ్తున్నట్టు ఒక ఫోటో వేసుకున్నారు, ఒక పక్క నాగబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్. ఇక్కడ మేము యుద్ధం చేస్తాం, నువ్వు వద్దు, నువ్వు పక్కన ఉండు, తమ్ముడు నువ్వు అక్కడ ఉండు, మనోడిని ఉన్న పెడతాం డమ్మీగా, నువ్వు అక్కడ ఉండు. ఇవన్నీ జనాలకు తెలుసండి. ఒక్కటే మీరు విడిగా ఉండి నేను పోరాడతా, నేను ప్రశ్నిస్తా, నేను అనంటే జనం లైక్ చేశారు. ఇంతకుముందు ఎంపీ గారు అన్నారు కదా, అద్భుతమైన ఆయన. ఇప్పుడు నాకు చూపించారు మీరు, అదే రఘురామకృష్ణరాజు గారి ప్రచారం. అక్కడ ఉన్న రఘురామకృష్ణరాజు గారి ప్రచారం. ఆయన ఏం మాట్లాడాడు కూడా చూపించండి ఒకసారి. ఏం మాట్లాడాడు చూపించండి. రఘురామకృష్ణరాజు దగ్గరకు వచ్చిన రఘురామకృష్ణరాజుని అడగడానికి కూడా చాలా క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అడగడానికి మా దగ్గర చాలా జగన్మోహన్ రెడ్డి అసలు ప్యాలెస్ వదిలి మీ దగ్గర ఎక్కడ ఎప్పుడు రావాలి, మీరు వెళ్ళాలి అక్కడికి. జగన్మోహన్ రెడ్డిని అడగటానికి ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అడగటానికి ఉన్నాయి, చంద్రబాబుని అడగడానికి రెడీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి మీరు అడగవలసినవి అడగండి, కానీ పృథ్వీరాజ్ ఎలా చేసాడంటే ఇవి మీరు ఇక్కడ చూపించక్కర్లే. ఆ మొత్తం యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి, అవి మొత్తం బోల్డ్ వీడియోలు ఉన్నాయి చూపించడానికి. అంటే నేనేమన్నా ఆ రోజు అంత విధేయత జగన్మోహన్ రెడ్డి మీద చూపించారు. పార్టీలో ఉన్న ఎవరో కుట్ర పన్నితే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటానికి మీరు అడగటానికి ఒక క్వశ్చన్ చెప్పాను. నేను కద్దరు బట్టలు వేసుకున్నవాడు నాయకుడు కాదు, కరెక్ట్గా దాన్ని డీల్ చేసేవాడు. వెళ్ళటానికి వెళితే ఎవడు రానిచ్చాడండి లోపలికి? ఎవడు రానిచ్చాడు? నేను ఎంఏ ఎకనామిక్స్ చదివే స్టూడెంట్, నేను జర్నలిజంలో డిప్లొమా చేసాను, మీకు తెలియదు అనుకుంటుంది. ఫస్ట్ జర్నలిస్ట్ ఇన్ సిటీ కేబుల్. మీరు జర్నలిజం చేశారని తెలుసు. మరి వెళ్ళి మేమేమన్నా కాలుకి దండం పెట్టాలా? ఇప్పుడు మాకు 54 వచ్చేసినాయండి. మాకన్నా ఏదన్నా ఉన్నవాళ్ళు ఒక 5-6 ఏళ్ళు పెద్దోళ్ళే ఉన్నారు అక్కడ. కనపడినప్పుడు అంతా మేము నమస్కారం పెట్టాం, మరి కాళ్ళకి నమస్కారం కూడా పెట్టలేము కదా. ఎలాగా మీరు నీ బాంఛం ద్వారా కాలు మోక్తా ఆ కాలం పోయింది. అది ఎవడైనా వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు ఎవడైనా సరే ఒకడు మీరు పని చేయండి అంటే చేస్తాడు. ఏదన్నా ఆయన అరే ఊరే అని తిడితే ఊరుకుంటారా? ఊరుకోరుగా.
ఎవరు మిమ్మల్ని మాట్లాడినారు అక్కడ? ఎన్ని నీచమైన ప్రవర్తనలు అండి. ప్రతిసారి ఇప్పుడు ఒకటే అండి, వాడుకుని వదిలేసేవాడు ఎప్పుడు జీవితంలో పైకి రాడు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు 82 స్థానాలు మేము ప్రచారం చేసాం. ఆయన చనిపోయాడు మా రాజుగారు, ఆయనకి ఇది చైర్మన్ కూడా ఇచ్చారు. ఆయన పేరు ఉండి అండి. ఓకే. వాళ్ళ అబ్బాయి వర్మగారని 1,50,00,000 రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు. ఒక 60 లక్షలు నేను సొంత డబ్బులు నా ఖర్చు పెట్టారు. 60 లక్షలు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అది మీరేమో 1,50,00,000 ఆయన 2 ఇన్నోవాలు కొన్నాడు. ఆ 2 ఇన్నోవాల్లో ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారు ఇంటర్వ్యూలో వెనకాల ఉన్నారు, వాళ్ళందరినీ మేము ఒక బృందం కింద తయారు చేసి మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము వెళ్ళటం, రథం ఎక్కటం, మా విధానాలు అవన్నీ మేము చెప్పటం అలా జరిగింది. మరి వచ్చిన వాళ్ళకి మేము చూడాలి కదండి, వాళ్ళకి ఆర్టిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్లు ఇవ్వాలి. అవన్నీ మేము ఇచ్చాం, మేము చేసాం. వాళ్ళ నుంచి మాకేమీ, వాళ్ళు ఏదో పెద్ద గొప్ప అనుకున్నారు కానీ వాళ్ళ నుంచి మాకేమో ₹1 మాకేం రాలేదు. మేము మా వరకు మేము పనిచేసి బయటకు వచ్చాం అంతే. సరే, పృథ్వీరాజ్ గారు ఇప్పటి వరకు ఏది చెప్పినా మీకు ఒక ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి. ఆ రోజు మీరు జనసేన టీడీపీని విమర్శించారు. ఒకసారి చంద్రబాబుని మీరేమన్నారు కూడా, చంద్రబాబుని కూడా మీరేమన్నారో చూద్దాం. ఒకసారి పీసీఆర్ చంద్రబాబు పృథ్వీరాజ్ గారు ఏనండి, వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఎవరు ఛానల్స్ అలాగే పని చేస్తున్నాయి, దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఎవరు రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నాట్ డూ క్యారెక్టర్ అసోసియేషన్ వాట్ వైఎస్ఆర్సీపీ నిరూపించుకోండి. పృథ్వీరాజ్ గారు ఒక్క నిమిషం. పృథ్వీరాజ్ గారు, మీరు ఎట్లా వెళ్ళిపోతే మీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ ఎవరైతే మాట్లాడినారో అవి నిజం అనుకుంటారు. సో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగే హక్కు మాకుంది యాజ్ ఎ జర్నలిస్ట్గా, మీకు అట్లా ఆన్సర్ చెప్పుకోవచ్చు. పృథ్వీరాజ్ గారు ప్లీజ్ కమ్. పృథ్వీరాజ్ గారు, మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీ మీద వచ్చిన ఆరోపణల మేరకు మాత్రమే, మీరు ఆ రోజు మాట్లాడినటువంటి విషయాల మేరకు మాత్రమే మేము అడుగుతున్నాం. ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ పక్షానికి మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక ఛానల్ మేము గట్టిగా మాట్లాడితే ఏమంటే కొంచెం ఆ ఇంటర్వ్యూ రాలే. ఇంకో చోట ఏంటంటే మేము వైఎస్ఆర్సీపీ అండి, మేము ఇదండి అదే అంటారు. మీరు పృథ్వీరాజ్ గారు, ఆర్టీవీ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగానో ఒక రాజకీయ పక్షానికి పనిగట్టుకుని వ్యతిరేకంగానో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు ఇక్కడికి వచ్చినా ఆ నాయకునికి సంబంధించి గతంలో మాట్లాడిన మాటలు కానీ ఆ రాజకీయ నాయకుడి మీద ఉన్న విషయాలు కానీ మీకు ఖచ్చితంగా అడుగుతాం. మేము ఒకటే, రాజకీయ నాయకుడు డబ్బులు సంపాదించి మంత్రులు అయిపోయి దోచుకుంటారు చూసారా, వాళ్ళని మీరు అడగండి చూపించేలాగా. మా గురించి కాదు, మీరేమడుగుతున్నారో అడగండి అంతే. ఒక్కసారి అది వద్దండి, అది మళ్ళీ వెళ్తాను నేను బయటికి. బయటలో యూ షుడ్ నాట్ యూజ్ ద బైట్, ఇది కాదు. ఇది మేము ప్రచారం చేస్తే మాకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ బయట గేట్లు మాకు చెప్పలేరా? గతంలో మీరు మాట్లాడిన మాటకి మీరు 2019లో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవాలని మీరు పోరాడారు. ఇప్పుడు చంద్రబాబులో వచ్చిన మార్పు ఏంటి? మీరు చంద్రబాబు అడగండి, మీరు ఇలా అడిగితే చెప్తాం. 2019లో చంద్రబాబుని గద్దె దించి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని మీరు బలపం కట్టుకొని తిరిగారు రాష్ట్రం మొత్తం. ఇప్పుడు చంద్రబాబులో వచ్చిన మార్పు ఏంటి? చంద్రబాబు జనసేనానికి కలిసి అధికారంలోకి వస్తారన్న. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పట్లో కొన్ని సైద్ధాంతిక విభేదాలు వచ్చి అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇన్నర్గా వాళ్ళకి ఏదో పార్టీ పరంగా కొన్ని మనస్పర్ధలు రావటం, విడివిడిగా పోటీ చేశారు. విడివిడిగా పోటీ చేయటం వల్ల ఇది చాలా చోట్ల ఇంచుమించు సుమారు నేను అన్ని గ్రాఫ్ అంతా చూశానండి, దగ్గర వాళ్ళకి ప్లస్ అయింది, ఈ వీళ్ళకి వైసీపీకి ప్లస్ అయింది. అనిల్ కూడా ఒకేసారి 156 వీళ్ళకి వచ్చేలేదంటే. ఇంకోటి ఏంటంటే, ఆ టైంలో అంతకుముందు అపోజిషన్లో ఉండి ఒకసారి మళ్ళీ పాదయాత్ర చేసి, పాదయాత్ర కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పాదయాత్ర ఇప్పుడు పెట్టారు కదా, మొన్న నేను ఆశ్చర్యపోయా. ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తే ఇది ఇక్కడ 6,760 మందే ఉండాలంట. అది ఎలా హౌ వీ క్యాన్ క్యాలిక్యులేట్ అంటే 6,760 మందికే కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారండి. అదే బాటా రేట్ అంటే ₹99.80 అంటారు చూసారా, అలాంటి నీచమైన పరిపాలన జరుగుతుంది. అది మెయిన్ రీజను. ఆయన కూడా పసుపు కుంకుమ అని చెప్పి పథకం పెట్టి పేద ప్రజలకి ఇవన్నీ చేశారండి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఆ మార్జిన్లో వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు అదే 2024లో రిపీట్ అయ్యేది. అదే 2024లో ఇతను కూడా అహంకారపూరితమైన నిర్ణయాలు, ఎవరిని లెక్క చేయకపోవటం, ఎవరితోటి మాట్లాడకపోవటం, అందరినీ ఇది దుర్భాషలాడటం,
బయట చూస్తున్నారండి. బయట జనం 2 ఏళ్ళ నుంచి మేము షూటింగ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే చేస్తున్నాం. హైదరాబాద్లో చాలా తక్కువ. ప్రతి విలేజ్లో ప్రతి చోట మేము వెళ్ళిన నాయకులు కానీ ప్రజలు కానీ అడిగితే అల్లది శ్రీకాకుళం నుంచి నేను ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది, మీకు ఎప్పుడైనా చూసి ఉంటారు. అక్కడంతా చిరు వ్యాపారస్తులు అందరూ ఉంటారు. అక్కడ మామిడి పళ్ళు అమ్మేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు అంతా. ఏమంటే ఏంటి పథకాలు అందుతున్నాయి కదా మీరు చేసుకోవచ్చు కదండి అంటే, అల్లది ఏటి బాబు ఆ పథకం ఏంటి అలా ఇస్తున్నారు, అలా పట్టుకుపోతున్నారు అన్నారు. పృథ్వీరాజ్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక అభివృద్ధి రహిత పాలన అందిస్తున్నారు అని టీడీపీ, జనసేన లేదంటే ఇతర పార్టీలు అంటున్నాయా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటున్నారు? ప్రజలండి, ప్రజలు అనుకుంటుంటే వైసీపీని ఓడించడానికి 2 లేదా 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉందా? కలవాలండి. ఒక బలమైన శత్రువుని కొట్టాలంటే అందరూ ఏకమవ్వాలి. ప్రజాబలం లేకుండా శత్రు బలవంతుడు ఎలాగయ్యాడు? ప్రజాబలం ఉందండి. ఈరోజు ఎక్కడ చూసినా నాయకులు ఏసీ రూమ్లో కూర్చొని చెప్పే మాటలు నేను చెప్పట్లేదండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినటువంటి ఇప్పుడు ఇంకోటి కూడా మీకు ఈ సందర్భంగా చెప్పాలి. ఏంటంటే రేపు మీకు ఏంటంటే యూఆర్ ఫీలింగ్ వైనాట్ 175 వైనాట్ 175 అయిపోయింది రికార్డ్. అది ఆ వైనాట్ 175 అలా 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 వైనాట్ 175 అలా వచ్చేసి మేము సిద్ధం అది మేము చెప్పాలి. అపోజిషన్లో ఉన్నవాళ్ళు మేము సిద్ధం, ఎన్నికలకి మేము సిద్ధం అని మేము చెప్పాలి. వీళ్ళు మేము సిద్ధం అని అంటే మీకు ఏంటంటే లోపల యు ఆర్ ఫీలింగ్ టాప్ టు టో దే ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ మీద మొన్న ఒక చోట నేను ఒక స్కూల్కి గెస్ట్గా వెళ్తే తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్న ఒక స్కూల్లో ఒక వేద పాఠశాలలో పిల్లలు ఏమన్నారంటే దాంట్లో ఒకటి పిల్లడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏంటంటే అప్పుడే వస్తుంది వైనాట్ 175 అనేది ఆ రోజు వస్తుంది టీవీలో. 175లో అంకుల్ నాకు తెలియక అడుగుతాను నా నాలెడ్జ్ తోటి 175లో 5 తీసేస్తే ఎన్ని ఉన్నాయి అన్నాడు. 17 అదే రిపీట్ అవుతుందండి అన్నారు. సార్ పృథ్వీరాజ్ గారు, మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రి రోజా గారు ఆమె శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుందా, లేదా కేవలం మీ పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారా? ఇది మీ పేరేంటో నాకు తెలియదు కానీ మీ చేతులెత్తి నమస్కరించాలి. ఆవిడ స్టేటస్కి సంబంధించిన పనులు చేస్తే ఆవిడ అందరూ బ్రహ్మాండంగా పూజించేవాళ్ళు. ఈ రోజున మనది 27వ ప్లేస్లో ఎక్కడో ఉందో టూరిజంలో పక్కన దొబ్బారు ఎక్కడో మంది. ఆవిడ ఎంతసేపు ఏంటంటే బూతులు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అండి. బూతులు యూనివర్సిటీ అని ఒకటి ఉంది, అక్కడ పెట్టారు అక్కడ వైసీపీ వాళ్ళు. దాంట్లోంచి కొడాలి నాని గారు, ఆయన జోగి రమేష్ గారు, ఇంకో ఆయన పేరుని నాని, వాళ్ళు అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు నెక్స్ట్ మనకి ఎటు తిరిగి మనం ప్రజల్లో తిరగలేం, మన వృత్తి ఏంటి డ్రైవింగ్ చేసుకుంటూ పోవచ్చు అని మొన్న పోయాడు ఆయన సభకి. పేరు నాని గారు డ్రైవర్ బాగా తోలుతున్నాడు బండి. అతనికి ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్లో అతను డ్రైవర్ ఇవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి కండక్టర్ చేస్తాడు రైట్ అని. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక అంబటి రాంబాబు గారు అంటే వస్తావా జాయిన్గా డ్యాన్స్ చేస్తున్నాడు చూసారా. ఇప్పుడు ఎడితే ఒక బాధ్యత గల మినిస్టరు ఒరే నాయన స్పిల్గేట్ ఏంటి, ఆ కాపర్ డ్యామ్ ఏంటి, ఇదేంటి, ఇక్కడ ఈ కొట్టుకుపోతే దీని పరిస్థితి ఏంటి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రతి నెలకు ఒక సమీక్ష ఉండేది. ఏదైనా ఒక సంబరం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మంత్రి డాన్స్ చేయకూడదు? ఎలాగండి అదే డ్యాన్సు వాళ్ళు పెట్టుకుని డ్యాన్స్ చేసి సంబరాలు తెలుగువారి పెద్ద పండుగ, అక్కడికి వెళ్ళి ఒక భోగం అంటేసి దాని చుట్టూ డాన్స్ చేస్తే ఎలా తప్పు పడతారు మీరు? సాంప్రదాయంగా మేము దండం పెడతామండి, ఓకే చేయమనండి. తర్వాత నీ శాఖ గురించి నువ్వు ఏం చెప్తున్నావు? బ్రో సినిమాకి 100 కోట్లు రాలేదు, అవి అంతే వచ్చినాయి. గుంటూరు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో అతనికి సీటు ఒకటి కేటాయించామన్నారు డిస్ట్రిబ్యూటర్లు, బాగా చెప్తాడండి లెక్కలు అవన్నీ. నెక్స్ట్ మేమేమంటామంటే కళాకారులు, నేను కూడా అంత ఇదిగా డ్యాన్స్ చేయలేదు, ఎప్పుడు దాని మీద పెట్టలే కాన్సన్ట్రేషన్. కాబట్టి ఆయన ఎందుకు పెట్టలేదు? మొన్న బ్రో సినిమాలో మీరు ఏమన్నా ఒకటి ఏనండి, నాకు సముద్రకాని గారు పిలిచి ఒక బాధ్యత లేని ఉంది మీరు చేస్తారా అని అడిగాడు. ఐఎమ్ రెడీ టు యాక్టర్, నేను ఏదైనా చేస్తానండి. ఒక మంత్రిని పట్టుకుని బాధ అనిపించట్లేదా? నాకు బాధ ఏంటండి, బాధ ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాధ అంటారు మీరు, చేసేయండి దరిద్రమైన పనులు, బాధ ఏంటి అంటే మంత్రి అని మాకు చెప్పలా. ఏనండి మీరు, యూ షుడ్ నాట్ గో ఫర్ కాంట్రవర్సీ. క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మీరు చేస్తారా? వాడికి బాధ్యతలు లేవు, అమ్మాయిలతో తిరుగుతాడు, అడ్డగట్టంగా డ్యాన్సులు వేస్తాడు, మందు తాగుతుంటాడు. సార్ చేస్తాను సార్ అన్న. ఫస్ట్ డే వెళ్ళాము, ట్రాక్ సూట్ వేశారు, ఆ రోజు జరగలే. సెకండ్ డే జరిగింది, ఇదేంటి సార్ ఇదేంటే అదే క్యారెక్టర్ అన్నారు, అంతే వచ్చింది. అతన్ని మేము ఇమిటేట్ చేసి అంటే ఒక బాధ్యత గల మంత్రి ఒక సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగకు ఒక డాన్స్ చేస్తే మీరు దాన్ని తప్పు పడుతూ సినిమాలో పెట్టారు.
ఒక మంత్రిని ఒక మహిళా మంత్రిని డైమండ్ రాణి అని పోలుస్తున్నారు, అంటే తప్పని అనిపించట్లేదు? మేము ఒకటి చెప్పేదాన్ని సార్, మన బంగారం మంచిదైతే ఎవడో ఏం మాట్లాడటం మేమంటాం కాదు, సినిమా వాళ్ళ మీద తోయకండి మళ్ళీ మీరు. ఆయన మంత్రి ఏమన్నా, ఆయన ఏమన్నా చిరంజీవే లేదా ప్రభుదేవనా ఆయన డ్యాన్స్ చేసి మేము పెట్టాకి? అంత దరిద్రం మా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయడు, సముద్రకాంత్ చేయడు, ఆ బ్యానర్ చేయదు, మా హీరో కూడా ప్రోత్సహించాడు. అంటే మీరు బురద చల్లాలి అని ఒక పాట రాసి సినిమాలో పెట్టారు, ఆయన మళ్ళీ ఫేవర్గా ఒక పాట రాయించుకుని అవును సంబరాల రాంబాబుని అని దాన్ని సార్ ఒకటి ఆయన ఏదో ఇది ఫోటోలు ఆ ఫోటోలు దత్తపుత్రుడు ఇంకోటి అని ఏవో పెట్టాడు. నీ శాఖ గురించి మాట్లాడరా, నీ శాఖ గురించి మాట్లాడి నువ్వు డ్యాన్సులు అయ్యి ఏమైనా చేయి, ఎక్కడికైనా పో, మాకెందుకు? అంటే మీరు డాన్సులు వేసినవి చూసారు తప్ప శాఖ గురించి మాట్లాడింది చూడట్లేదు. ఏం ఎక్కడో సమీక్ష చెప్పండి. ఏ రోజైనా ఆర్టీవీ వెళ్ళిందా ఇంకో టీవీ వెళ్ళిందా మాట్లాడటానికి? ఎప్పుడైనా ఉందా అక్కడ? ఏదైనా వరదలు వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు ఏదైనా ఉపద్రవం జరుగుతుంది, అందరినీ మనం ఆదుకోవాలి అనేది ఎక్కడైనా మంత్రి తిరుగుతున్నాడు ఎక్కడైనా? మరి తిరగట్లేదా? పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళారు, ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళారు, అన్నీ వెళ్ళి వీళ్ళు అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రఘుబాబు సినిమాలు అంటాడు జాంపల్లే అని, అలాగా పోలవరమే అంతే. పోలవరం అనేది టీడీపీయా వైసీపీ? అప్పుడే ఒక్కటి వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు కదండి, మీరేం చేశారు? ఒక ఆయన ఏమంటాడు, నెల్లూరు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు నేను చూపించేస్తా పలానా డేట్ అన్నాడు. ఇది ఈయన వచ్చాక ఏమన్నారు? ఏం జరుగుతున్నాయో తెలుసా? మీరు వెళ్ళిపోయే జర్నలిస్టులు అంటే, బాధ్యత గల జర్నలిస్టులు ఏం చేయాలంటే, ఇక్కడ ఇవి దొబ్బేశారు, వీళ్ళంతా దుర్మార్గులు, దరిద్రులు అని చెప్పి మీరు టీవీలో వేయండి, ప్రజలంతా మీకు బ్రహ్మరథం పడతారు. ఈ డ్యాన్సులు ఏంటండి? డ్యాన్సులు వేసాడు కాబట్టి సరే వేస్తే ఏడు ఇప్పుడు అదంతా కలిపితే అంటే మీరు రాజకీయాల్లో ఉండి సినిమాలో నటిస్తే తప్పలేదు, రాజకీయ నాయకుడిగా ఉండి సంక్రాంతికో పండుగ ఎవరు వద్దన్నారు? 1 minute 7 seconds నా క్యారెక్టరు. ఆయన ఏంటంటే ఒక అరగంట కూడా పెట్టలేదేంటి నాదేనే బాధ. 1 minute 7 seconds ఢిల్లీ వరకు పట్టుకుపోయాడండి దాన్ని. ఏమంటే వాళ్ళు అక్కడ వాళ్ళు కార్టూన్స్ కూడా వేశారు దాన్ని సోషల్ మీడియాలో కూడా. ఏ కౌన్ ఏ ఆంధ్ర సార్ పృథ్వీరాజ్ एक एक्टर है उसका डांस इमिटेट किया అని వేశారు సోషల్ మీడియాలో. పృథ్వీ గారు మీరు చెప్తున్న అదే మంత్రి రోజా గారు జనసేన పని అయిపోయింది, అందువల్లే కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డిని తీసుకొచ్చారు, ఇదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారంగా నడుస్తుంది అంటున్నారు, వాస్తవేనా? షర్మిలారెడ్డి చెప్పించి కొట్టేస్తుంది అంతే. షర్మిల అంటే ఏమనుకున్నారు మీరు? రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడటానికి ఏమి రైట్ లేదు, ఏమేమి కొత్త స్క్రిప్ట్ చేయటానికి ఆమె ఏంటంటే కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, బ్రహ్మాండమైన అనిల్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఉన్నారు, చదువుల్లో కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఒకటి స్క్రిప్ట్ చదివే అంత నీచమైన స్థితిలో షర్మిల గారు లేరు. కాదు, రాజశేఖర రెడ్డి గారు కూతురు ఏంటి చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు కూతురు అయితే ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు అయితే నేను అన్నది అందుకు అది చెప్పండి. కాంగ్రెస్ ని పంచులోడ తీసి తోలేస్తాం అన్నారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీరు అదే రాజశేఖర రెడ్డిని గొప్పవాడుగా చూపిస్తూ మళ్ళీ మీరు కాంగ్రెస్ నేతని చెప్తున్నారు. అంటే పంచులోడ తీసుకొడతారు, ఇంకోటి ఎరగ తీసుకొడతారు, అన్ని చోట్ల అన్ని రకాలుగా అందరూ మాట్లాడతారు. ఒక పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్. మీకు జనసేన నాయకుడు కాబట్టి నేను జనసేన గురించి అడుగుతాను. 4.5 సంవత్సరం అయిపోతుంది, ఇంకా 5 ఏళ్ళు ఈ దరిద్రులు ఎందుకు అనుకున్నామని. ఏ రోజైనా మీరు గుండెల మీద చేసుకు చెప్పండి, మీరు ఆత్మవిశ్వాసం గల మనిషి అయితే మీరు ఒక మాట చెప్పాలి. ఈ 5 ఏళ్లలో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 2 చోట్ల ఓడిపోయారు, ఇది తప్పితే ఇంకేమైనా ఉందా? మీకు సిగ్గు శర ఉందా మాట్లాడటానికి? 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా? మోడీ నిధులు ఏమన్నాడా? లేకపోతే 2 చోట్ల ఓడిపోతే రోడ్లు బాగుండవని అన్నారా? ఓకే, అది వ్యక్తిగత మాట్లాడకూడదవి. ప్రతిరోజు మీరు అసెంబ్లీలో ఎంత ఖర్చు అవుతుంది, ప్రెస్ మీట్లకి ఎంత ఖర్చు అవుతుంది, మీరు పెట్టేసి 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, అది తప్పితే ఇంకేమన్నా ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 136 బల్లగుద్దు చెప్తున్న ఆర్టీవీలో రిజల్ట్ వేసుకోండి, 11 గంటలకి ఉదయం ట్రెండ్స్ చెప్తాయి మీకు, పృథ్వీ చెప్పింది కరెక్ట్ అని. టీడీపీ జనసేన కలిసి వెళ్తే, టీడీపీ జనసేన కూటమి కలిసి వెళ్తున్నాయి. టీడీపీ జనసేన విడివిడిగా వెళితే, విడివిడిగా నాకు అనవసరం. ఎందుకండి పొత్తు లేకపోతే ఒక బాధ, విడిగా వెళ్తే ఒక బాధ. మీకు ఎందుకు? మేము కలిసాం, మీకు చెప్పాలా? మేము మా ఇంట్లో పెళ్ళి ఉందండి, మేము అందరినీ పిలుస్తాం, మీకు చెప్పాలా? మేము అంటే ఊరందరినీ పిలవాల్సిందే కదా, అందరూ వస్తారు, మీకు చెప్పాలా? మేము అదే ప్రతిదానికి మాకు చెప్పలేదు, సింహం సంఖ్యలుగా వస్తుందంటే ఇది జనారణ్యం, ఫారెస్ట్ కాదు, సింహం సంఖ్యలుగా వస్తే పట్టుదు. అంటే అది మీ ఇంట్లో పెళ్లి కాదు కదా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన. మామూలుగా చెప్తున్నాను సార్ మీకు, ఒక మంచి పని జరగాలంటే అందరూ కలవాలి, తల ఒక రాయి వేయాలి. ప్రజల అండదండలో పుష్కలంగా ఉన్నాయి, అందరం కలుస్తూ తప్పు లేదు,
మా కూటమి 136 స్థానాలు, 21 పార్లమెంటు, మిగతా 4లో కూడా గట్టి పోటీ ఉంది. రేపొద్దున చూడండి వారాహి ఉండే అవకాశం ఉందా? బీజేపీ ఒకవైపు పొత్తులు లేవనేటువంటి సంకేతాలు ఇస్తుంది. సార్ ఒకటేనండి, మీరు ఇప్పుడు సినిమా ట్రైలరే చూశారు మీరు. ఇది ఏమంటారు ముందు వచ్చేది టీజరు. ట్రైలరు వచ్చింది, రేపు ఎల్లుండో సినిమా రిలీజ్ అవుద్ది. మీరు ఎవరు ఆశీర్వదిస్తున్నారు, ఎవరితోటి వెళ్తున్నారు, ప్రజలు ఎవరితోటి ఉన్నారు, అవన్నీ మొత్తం వచ్చేస్తాయి. ఇక కరెక్ట్గా హార్డ్లీ ఒక 40 డేస్లో మొత్తం గవర్నమెంట్ చేంజ్ అవుద్ది. 11 గంటలకి ఉదయం ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయినప్పుడు ఆ డబ్బు ఉన్నవాడు ఫ్లైట్లో దొబ్బేస్తాడు, మిగతా వాడు బై రోడ్డు వెళ్ళిపోతారు. ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. పృథ్వీ ఏం ఆశిస్తున్నారు? మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ పదవి ఆశిస్తున్నారా, లేదా ఎమ్మెల్యే టికెటా, ఎంపీ టికెటా? నేను ఏం ఆశించనండి. ఇలా కెమెరాలు పెడితే ఎవడైతే నన్ను బయటికి పంపించారో ఆ ఎస్విపిసి బోర్డు చూపిస్తే అలాగే మొత్తం ప్రపంచం మొత్తం ఇదండి. ఈ బోర్డు ఉండటం వల్ల నా కారు నేను ఇప్పుడు ఇలాగ మాకు మిత్రుడు ఉంటాడు, బావా నువ్వు ఎస్విపిసి చైర్మన్ కదా, ఆ 2 కార్లు కొంచెం కరెక్ట్గా లేవు, ఇంకో కొందాం ఒకటి అని చెప్పి మా ఫ్రెండ్సే, నేను సగం డబ్బులు పెడితే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వేసి ఫార్చునర్ కొన్నాం. ఫార్చునర్ కొన్నాక తిరుమలలో పూజ చేయించి వాళ్ళే వెళ్ళి అన్నీ చేసుకొచ్చారు, బోర్డు చైర్మన్ అది అని అక్కడ పెట్టారు. అది ఆ రోజు వర్షం. సరే పద్మావతి గెస్ట్ హౌస్ కింద అండి, పైన కాదు, పైకి మాకు అంత సీన్ లేదు, కింద. అడిగి వీళ్ళు చైర్మన్ గారు ఇలా నాకు అర్ధరాత్రి అటెండర్ వచ్చి లేపాడు. సార్ చైర్మన్ గారు వచ్చారండి, ఇప్పుడే ఎక్కడండి అని అడిగారండి. ఆ బండి ఎవరిదని అడిగారండి. పృథ్వీ గారు అదేంటి మనకి వేరే బండి కదా, ఈయనకే బండి ఏంటి, అదే అలా సొంతందంటే పంపించామనండి ఊరికి. ఆ చైర్మన్ అన్న బోర్డు తీసేమరండి, ఇప్పేసేసి పంపించాం. ఎందుకులే మన ఎక్స్యూవీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం తిరుపతిలో. తర్వాత బ్రహ్మోత్సవాలు వచ్చినాయి. సో ఒక నటుడుగా నేను అందరిని అడిగాను, ప్రతి యాక్టర్ని అడిగాను. బ్రహ్మోత్సవాల్లో ఒక క్లిప్పింగ్ అండి, ఒక వాహనం గురించి చెప్పాలి మీరు, ఒక వాహనం గురించి చెప్పండి. 2 lakhs పోయా, దేవుడు అంటున్నా కదా 2 లక్షలు. మేము వచ్చినప్పుడు మాకు దర్శనం ఎన్ని అడగండి అంటే ఎవరు అడిగారు? ఆర్టిస్టులు అండి. అంత ఇవ్వలేమండి అక్కడ, ఎంత లేదు అదే అంటే ఎవరు మాట్లాడలే. మళ్ళీ నేను 2వ సారి కూడా ఫోన్ చేయాలి ఎవరికి. సో నాకేం పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వే భాగవతంలో 7 సంవత్సరాలు రకరకాల క్యారెక్టర్ చేసి నువ్వే ఒక బ్రాహ్మణుని క్యారెక్టర్లో చేసి ఆ వాహనం యొక్క ప్రతిష్ట గురించి చెప్పండి అన్నారు. తప్పులేదు, నేను నటుడు కాబట్టి, నాకున్న సోర్స్ అది కాబట్టి నేను చేసి చెప్పే ఒక మొత్తం 350 LEDలు ఎక్కడ చూసినా పైన తిరుచానూరులో. అవి మాడవీధుల్లో మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే గవర్నరు ఆయన మాట్లాడటం నా మైనస్ అక్కడ స్టార్ట్ అయింది. మహారాష్ట్ర గవర్నర్ గారు వస్తే అలా చూసారు, పృథ్వీరాజ్ సాబ్ ఆ కమాల్ కర్దే కహా దేకో బ్రహ్మోత్సవం ఇతనా అచ్చా కియా అన్నాడు. అంతే. పక్కనే ఆయన ఉన్నారు పక్కన. ఎవరు చైర్మన్ గారు. ఆ చుట్టూ ఒక క్వార్టరే ఉంటుంది కదా, మొత్తం పృథ్వీరాజ్ గారు ఇంకా మీకు ఇంతేనండి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. అయిపోయింది. అది అయిపోయిన నెలకి జర్నలిస్టులు, పెద్ద జర్నలిస్టు మీటింగ్ పెట్టాం, బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి అది ఇదని. మీరు ఇంకో 4 రోజుల కన్నా ఎక్కువ ఉంటారు సార్ పృథ్వీరాజ్ గారు. ఈ మాటలు నేను చెప్పాక మీరు ఆ విషయం గురించి చెప్పారు. ఓకే, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ సీఎం అంటే చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? ఎవరు? పవన్ కళ్యాణ్ సీఎం అంటే చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? కాలం ఒప్పిస్తుంది. చంద్రబాబు గారు ఒప్పుకుంటారా, తెలుగుదేశం ఒప్పుకుంటుందా, అవన్నీ అప్రస్తుతం. వాళ్ళిద్దరు అధ్యక్షులు ఏం మాట్లాడుకున్నారో అన్నీ బయటకు వస్తాయి, చెప్తారు, వాళ్ళే చెప్తారు. వాళ్ళ నోటంటే వాళ్ళే చెప్తారు. ఒప్పుకోపోవటానికి ఇదే కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఎక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఎవరండి? జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? అది కూడా అధికారికంగా వస్తుంది, అప్పటి వరకు మాట్లాడొద్దన్నారు. అంటే హరిరామ జోగయ్య ఒక 60 సీట్లు అడగండి, 50 సీట్లు అడగండి, అధికారాన్ని షేర్ చేసుకునే విషయాన్ని ముందే మాట్లాడండి అని లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. దాన్ని జనసేన అధినేత ఎంత సీరియస్గా తీసుకుంది? జనసేన అధినేత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాకు ఈస్ట్ వెస్ట్ మిగతా చోట్లంతా మేము వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ, అటు రైల్వే కోడూరు కానీ, రాజంపేట కానీ, అనంతపూర్లో కానీ, పుట్టపర్తి కానీ, ఇవన్నీ జనసేన స్థానాలండి. ఇవన్నీ మాకు ఎక్కడైతే మాకు బ్రహ్మాండమైన పట్టు ఉందో ఆ పట్టులో మేము పోరాటంలో తప్పులేదు. ఎన్ని సీట్లు మీరు సుమారు రాజకీయ అనుభవం ఉంది, మీరు జర్నలిజం. నేను అనుకోవటం ఏంటంటే ఒక 60 సీట్ల వరకు మా అధినాయకుడు కోరుకోవచ్చు అని చెప్పి నా భావన. 60 సీట్లకు తక్కువ ఇస్తే? తక్కువ ఎక్కువ అనేది ఉండదండి. ఇప్పుడు సమీకరణాలు బట్టి, అక్కడ ఉన్నటువంటి కుల ప్రాతిపదిక బట్టి, ఆ వ్యక్తుల ప్రాధాన్యత బట్టి, దాన్ని బట్టి సీట్లు కేటాయింపు ఉంటుంది ఎక్కడైనా సరే, ఏ పార్టీకైనా సరే.
సో అందరినీ పరిగణలో తీసుకుని దాని ప్రకారంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అది కానీ ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిని కాదు నేను, ఒక చైర్మన్ కాదు, ఒక పార్టీలో ఒక ప్రచార చైర్మన్ కూడా కాదు. ఏంటి అసలు మీ నేను రోల్ ఏంటి? జన సైనికుడు. పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం వీటికన్నిటికంతా పవర్ఫుల్. అది పృథ్వీరాజ్ పోటీ చేస్తారా? పృథ్వీరాజ్ ఆర్మీ ఉంది వెనకాల పోటీ చేయటానికి. పృథ్వీరాజ్ లేడండి. పృథ్వీరాజ్ ఆర్మీ అని ఇప్పుడు రామదండ అని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేవారు ఒక 200 మంది వెనకాల పోలీసుకి అతీతంగా, గుంటూరులో మాకు అంతా కలిపి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ అని నాకు తెలియదు ఫస్ట్. నేను మస్తాన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు గుంటూరులో, ఆ అబ్బాయి టీ స్టాల్ ఓపెన్ చేయమనంటే ఫేస్బుక్ ద్వారా నాకు ఫ్రెండ్ టీ స్టాల్ ఓపెన్ చేశాను. ఈ రోజున పెద్ద హోటల్ అధినేత అయిపోయాడు అతను. వాళ్ళ స్నేహితులందరూ ఈరోజు ఒక 110 మంది 110 అన్నారు ఇప్పుడు. పృథ్వీరాజ్ ఆర్మీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు నా వెనకాల. అది నేను సంపాదించుకున్న ఆస్తి. పృథ్వీరాజ్ ఆర్మీ. సో పృథ్వీరాజ్ ఆర్మీ పృథ్వీరాజ్ని పోటీ చేయమని అడుగుతుందా? పోటీ చేయమని అడిగారు వాళ్ళు. అడిగితే నాకు పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్ గారికి శాలువా వేసి దండ వేసి అధికారికంగా పార్టీలో స్వాగతించాక వారు నన్ను పిలిచి లోపలికి వెళ్ళి మేము ఇద్దరం కూర్చొని 1 అవర్ మాట్లాడుకున్నామండి. తర్వాత బయటకు వచ్చాక నాకు కండువా వేశారు. అది ఏం మాట్లాడుకున్నారు? అదే అవి కూడా మేము ఎలా చెప్తాం బయటికి. అటువంటి మీలాంటి నాయకుడు 1 అవర్ వద్దు దాని జస్ట్ అదే మీలాంటి నాయకుడు ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా మీరు రాజకీయ నాయకుడు ఉండవలసిన లక్షణాలు మీకు లేవండి. మీరు చాలా మానవతావాది, ప్రజలకు సేవ చేసే వ్యక్తి. ఈ తరంలో ఇలాంటి నాయకుడు ఉండటం నిజంగా మా అందరూ అదృష్టం అని చెప్పి దండం పెట్టాను నేను. ఓకే, ఒకవేళ మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు? ఒకవేళ పోటీలో నిలబడితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సార్ నాకు ఇస్తే అనకాపల్లి బెల్లం మీద నిలబడచ్చు, ఈ శాంబాబు మీదనే నిలబడచ్చు, లేకపోతే ఈస్ట్ గోదావరిలో ఇంకోటి నేను అడిగాను కానీ అక్కడ సమీకరణాలు చాలా ఉంటాయండి. ఎక్కడి నుంచి అడిగా? చోడవరం. మా ఇంటి పేరు బలిరెడ్డి సత్యారావు గారని మాకు తాత అవుతాడు ఆయన. ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశాడు ఆయన. అక్కడ మా ఇంటి పేరు గల వాళ్ళే సుమారు 40,000 మంది ఉన్నారు. మరి అదే పొత్తులో అది ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు, మనం వెళ్ళి అడగకూడదు కదా. అమ్మటి రాంబాబు మీద గారు నిలబడితే గెలుస్తారా? రాంబాబు గారి మీద నిలబడితే గెలుస్తారా? ఈజీ గెలుస్తాం. దాని గురించి నేను నామినేషన్ వేసి తిరగకుండా కూడా తిరగక్కర్లే. ట్రాక్ సూట్ వేసుకుని 4-5 చోట్ల మండలాల్లో నేను ఆయనలాగా డ్యాన్స్ చేసి నా జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో చదివితే చాలు ఓట్లని నాకే గుర్తారు. సార్ మీరు ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బాగా విమర్శించారు. నేను విమర్శించలేదు తమ్ముడు, నువ్వు చూడండి వీడియోలన్నీ ఎక్కడైనా విమర్శించలేదు. ఆయన వ్యక్తిగతంగా విమర్శించడానికి పృథ్వీరాజ్ ఎవరు? పార్టీ పరంగా మాట్లాడే అంతే. సో తర్వాత దోషాలు ఉండవు ఈ బూతుల మంత్రులాగా. బట్ తర్వాత మీరు క్షమాపణలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. నేను ఎందుకంటే జన సైనికులకి, వీర మహిళలకి, జనసేనలో ముఖ్యమైన నాయకులకి, మెగా ఫ్యామిలీకి అందరికీ నేను ప్రవర్తించిన విధానం, ఒక ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చినప్పుడు చిప్పు దొబ్బినప్పుడు ఏది పడితే అది మాట్లాడతాడు ఎవడైనా సరే. చిప్పు సరి చేసుకున్నామండి. మెయిన్ ఏంటంటే 2020లో కోవిడ్ బారిన పడినప్పుడు రిజైన్ చేశాను నేను. అప్పటి వరకు నేను ఒక పోస్ట్లో ఉన్నా వైసీపీలో. నాకు అసలు ఒక బెడ్ కూడా ఇవ్వాలి. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన ఆ టైంలో పీక్లో ఉండేది కోవిడ్. నాకు బెడ్ ఇచ్చి నన్ను ఆదుకుంది పార్టీలకు అతీతంగా మెగా ఫ్యామిలీ. అప్పటి నుంచే డిసైడ్ అయ్యి నేను రాజీనామా చేసి ఇక మన జీవితం ఉన్నంత వరకు మనకి ప్రాణం తిరిగి ఇచ్చారు కాబట్టి 2 రోజుల వరకు నేను కోమాలో ఉన్నా. బతుకుతాడో లేదో తెలియదు అన్నారు. ఆ టైంలో నన్ను ఆదుకున్న ఏకైక కుటుంబం మెగా ఫ్యామిలీ. నాగేంద్రబాబు గారికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను ఆయనకి. వారందరూ నన్ను ఆశీర్వదించి కొన్ని రోజులు నేను ఆరోగ్యం కుదిరిపడ్డాక నేను వచ్చి రాజీనామా చేశాను. అప్పటి నుంచి నేను 2024 వరకు నా వీడియోల ద్వారా నేను జనసేన బలపరుస్తూ వచ్చాను. 24 మొన్న జనవరిలో నేను పార్టీ కండువా కప్పుకున్నా. కానీ మీకు వైసీపీలో ఉన్నప్పుడు సినిమా ఛాన్స్లు అనేవి తక్కువగానే వచ్చినాయి, అవకాశాలు రావట్లేదు, నా పరిస్థితి బాగాలేదని మీరు వీడియో పెట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు. దీని తర్వాత మీకు క్యారెక్టర్లు రావడం, చిరంజీవి గారి సినిమాలో చేయడం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేయడం, ఇలా జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు క్యారెక్టర్లు బాగా చేస్తున్నారు మీరు. వైసీలో ఉన్నప్పుడు నేనేం చిరంజీవి గారి సినిమాలు చేయలే. వైసీపీ ముందు కూడా నేనేం చిరంజీవి గారి సినిమాలు చేయలే. పవన్ కళ్యాణ్ గారి దాంట్లో గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అత్తారింటికి దారేదో చేసాం. ఇప్పుడు పొంకాన ఎప్పుడు ఏనుగు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. పృథ్వీరాజు అటు వెళ్ళినప్పుడు 2 లక్షలు, ఇప్పుడు వచ్చినప్పుడు 2 లక్షలు. కానీ అంటే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు, ఆ టైంలో అవకాశాలు ఇవ్వట్లేదు. ఇండస్ట్రీని ఏం బ్యాడ్ చేయలేదు తమ్ముడు, అది తప్పది. ఇండస్ట్రీ మీద ఎవడైనా రాజు వెళ్తే ముందు ఉండేది పృథ్వీరాజే.
ఇండస్ట్రీ మనం ఏం బ్యాడ్ అవకాశాలు రాకపోవడానికి తర్వాత మళ్ళీ మీరు క్షమాపణ చెప్పిన తర్వాత జనసేనలో జాయిన్ అవుతున్నానని చెప్పిన తర్వాత అవకాశాలు రావడానికి, అంటే దీనికి మెగా ఫ్యామిలీ క్షమాపణ చెప్పిందో నా వ్యక్తిగతం అది. అవకాశాలు దానికి సంబంధం లేదు. ఓకే, క్షమాపణ చెప్పేస్తే వీడికి ఇచ్చేండ్రా అనేది కాదు. సేలబిలిటీ ఇప్పుడు ఇది సేల్ అవుతుంది అని అంటే దీన్ని కొంటారు. ఇది సేలబిలిటీ లేనప్పుడు ఎవడో కొండు. నా అదృష్టం ఏంటంటే కలామ తల్లి అందరినీ సంక్రాంతికుని నడిపిస్తే నన్ను చేయబట్టుకుని నడిపిస్తుంది. దట్స్ వై ఐఎమ్ ఫుల్ బిజీ ఇన్ తమిళ్, కన్నడ, మలయాళం సినిమా కూడా చేస్తున్నాను ఆగస్టు నుంచి. తెలుగులో బాగా బిజీగా ఉన్నాం. ప్లస్ నేను డైరెక్షన్ చేసిన సినిమా రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సో ఇంకొకటి కూడా యాడ్ అయింది నాకు ఇప్పుడు, రాజకీయంతో పాటు దర్శకత్వం. చిరంజీవి గారు ఎంతవరకు సపోర్ట్ చేశారు మీకు ఆ టైంలో? అద్భుతంగా అండి. చిరంజీవి గారు ఎప్పుడు మనసున్న మానవత్వం కలిగిన వ్యక్తి. ఏదో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బోలాశంకర్ షూటింగ్ ప్యాచ్ వర్క్ జరుగుతుంది అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఇలాగ రోజా గారికి మీరు పట్టుబట్టలు పెట్టి భోజనం పెట్టి మీ ఇంటి నుంచి పంపించారు. ఆవిడే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుందండి, అంతకుమించి మాట్లాడడం. అదే రాఘగోపాలరావు గారు ఏమంటారంటే అది ఇదే మాట ఆయన దగ్గర చెప్తే, అన్నమే పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు అంటాడు చూసారా, అలా మాట్లాడలేడు ఆయన. అందుకే ఆయన అన్నయ్య ఎప్పుడు సినిమాల్లోనే ఉండాలి, రాజకీయం వైపు రావద్దని మేము చాలాసార్లు చెప్పాము మాట. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నారు. యాత్ర 2 వచ్చింది, అండ్ ఇంక ఇప్పుడు వ్యూహం, అండ్ నెక్స్ట్ 1 వీక్ గ్యాప్లోనే శబదం కూడా ఆర్జీవి గారు రిలీజ్ చేస్తున్నారు. సో ఏమంటారు వీటి మీద? వ్యూహం ఫుల్గా తాగేసి ఎవడెవరినో పక్కన పెట్టుకుని ఈ వ్యూహం అంటున్నాడు. అదే ఇది ఇలాంటి వలన మీరు దర్శకులను పెట్టుకుంది. అమ్మాయిలు కూర్చుంటే అమ్మాయిల కాళ్ళు నాకే కూడా దర్శకుడు, వీళ్ళనే గవర్నమెంట్ ఆదరించేది. ఏమంటే ఎవరైనా మన మమతా బెనర్జీ గారిని తీసుకుందాం, తృణమూల కాంగ్రెస్ అధినేత. ఇలాంటివి చేస్తే అక్కడ ఫుట్బాల్ ఆడినట్టు ఒక్క తన్నుది అనేది అంతే. బే ఆఫ్ బెంగాల్లో పడేవారు. అది కాదు, ఆడదాన్ని కించపరిచి చేసి ఇవన్నీ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఒకటే ఏంటంటే ఏ రకంగా ఏదో అందరి చరిత్ర తెలియకపోతే, ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా తీస్తున్నారంటే భక్త కన్నప్ప అంటే ఏంటని మా చుట్టాల పిల్లలు అడిగారు. అది సినిమా రిలీజ్ అయ్యాక ఓహో భక్త కన్నప్ప అంటే శివుడు భక్తుడు అని తెలుస్తుంది. వీళ్ళ చరిత్రలు ఎందుకు తెలియవు? పొద్దున్న లేస్తే ఎవడెవడో ఇలా అంటున్నారు, ఎవడెవడో ఇలా అంటున్నారు, ఎవడెవడో అలా లాక్కుంటున్నాడు అని తెలుసు. అదే డైరెక్టర్ కొండ సినిమా తీస్తే అందులో మీరెందుకు యాక్ట్ చేశారు? కొండా సినిమాలో నన్ను విలన్గా పెట్టారు. అంటే అదే డైరెక్టర్ కదా. అప్పుడు నేను అమ్మాయిల కాళ్ళు నాకే అదే డైరెక్టర్. అదే డైరెక్టర్ అప్పుడు కాళ్ళు నాకలా. మీరు చూసుకోండి ఒకసారి. అదే డైరెక్టరు రాజకీయాలు ఏమంటే రాజకీయాలు అంటే పృథ్వీరాజ్ గారు మీరు నాతోటి రాజకీయాల గురించి మాట్లాడబాకండి, ఐ హేట్ పాలిటిక్స్ ప్లీజ్. ఏమో ఏంట్రా బాబు ఇంత సీరియస్ అయ్యాడు, ఏమన్నా చేయలేండి, నీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదేమో, ఏదేంటి ఇలా మాట్లాడుతున్నాడు. తర్వాత అలాగా కాళ్ళు చీగుతున్నాడు. ఈ తర్వాత వచ్చినాయి కొండా మురళి సినిమా తర్వాత వచ్చినాయి. అంతకుముందు రామ్ గోపాల్ వర్మలో ఆ యాంగిల్ కనబడలేదా మీకు? నేను ఒకటే, ఆయన మనల్ని వెళ్ళంగా పెట్టి నాతోటి అన్నాడు, మిమ్మల్ని చూస్తే ఎస్వి రంగారావు గారిని చూసినట్టు ఉంది ఆ ఫ్రేమ్లో, అద్భుతంగా యాక్ట్ చేశారు, మీరు ఇలాగ విలన్గా కూడా ట్రై చేయండి అని చెప్పారు. కానీ ఇలాగ ఇంత నీచంగా డబ్బుల కోసం ఎవడైనా అండి, ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వస్తే ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఆదరిస్తారు, గౌరవిస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, టీ తాగుతారు, చక్కగా పొలిటికల్ ఇంటర్వ్యూ అయిపోద్ది, మన దాన్ని మనం వెళ్ళిపోతాం. అన్ని కెమెరాలు పెట్టి అంతమంది ఆర్టిస్టులను పెట్టి ఊరికి ఎందుకు చేస్తాడు ఎవడైనా డబ్బులు లేకపోతే? అది రామ్ గోపాల్ వర్మ ఏం ఆశిస్తున్నాడు ఆ సినిమాలు తీయడం ద్వారా అనుకుంటున్నారు? ఏమీ లేదు, ఏవో వాళ్ళకి ఏంటంటే ఒక శాడిజం, ఒక సైకోయిజం, అక్కడ ఇక్కడ రెండు కలిసినాయి ఒకటే బేస్లో. లేకపోతే ఆయనకి గన్మెన్లు ఏంటంటే ఆయన స్వాగతించి తీసుకెళ్ళటం ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి. రేపు ఇంకెప్పుడైనా ఏదో ఒక సినిమా తీస్తున్నాను మీకు అందులో క్యారెక్టర్ ఉంది అంటే మీరు రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేయరా? సరే, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన యాత్ర 2 డైరెక్టర్కి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఎకరాల స్థలం స్టూడియోకి ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని వాల్యూ 20 కోట్ల వరకు ఉంటుందని. 200 ఎకరాలు ఇస్తారండి వాళ్ళ దొడ్డి, వాళ్ళకి ఏది ఏమైనా రాసుకుంటారు. అంత ఏమో ప్రభావం ఏమో చూపించలే యాత్ర 2. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో వేసుకుని హోమ్ థియేటర్లో చూసుకోవటం అంతే. ఆర్జీవి గారికి ఎంత ప్యాకేజ్ ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? నాకేం తెలుసండి, వాళ్ళు మీరు ఇది మాట అంబటి రాంబాబుని అడగండి. 100 కోట్లు ఇచ్చారు. అంబటి రాంబాబు కాదు కదా సినిమా నిర్మాతలో. చెప్తున్నా అండి, మరి అటువంటిప్పుడు వచ్చి మా దాంట్లో ఎందుకు వేలు పెట్టాడు సినిమాల దాంట్లో? ఆయన సినిమా నిర్మాత కదా, మినిస్టర్ కదా, మరి మా దాంట్లోకి ఎందుకు వచ్చి లెక్కలు చెప్తున్నాడు అతను? మీరు క్యారెక్టర్ చేశారనే కదా ఆయన మాట్లాడే. ఒకటేనండి, ఇవన్నీ ప్యాకేజీలు ఎగేజీలు ఇలా అనుకునే మాటలు ఇవి. ఇప్పుడు దానికి ఎంత ఇచ్చాడో చెప్పమనండి, అవి మనకు తెలుస్తాయా? అవి వాళ్ళు ఓకే,
మీరు రామ్ గోపాల్ వర్మ అలాంటి సినిమాలు తీయొద్దని చెప్తారా? ఏమండి నేనెవరినని చెప్పడానికి? మీకు రామ్ గోపాల్ వర్మకి నేనెవరిని చెప్పడానికి? ఆయన ఐస్ క్రీమ్ అంటాడు, కాసేపు సర్కార్ అంటాడు, లేకపోతే వ్యూహం అంటాడు, అలా ఎక్కువ డబ్బులు ఇస్తుంటే శపథం అంటాడు, ఇంకేమైనా ఇస్తే ఇంకోటి అంటాడు. తీయొద్దని మనం ఏంటంటే జనాలే అంటున్నారు. రామ్ గోపాల్ వర్మకి మీకు మంచి పరిచయమే ఉంది కదా? మంచి పరిచయం చాలా మందితో ఉంది నాకు. ఏదైనా సిద్ధాంతపరంగా ఏదైనా వస్తే దూరం పెడతాం. అంటే రామ్ గోపాల్ వర్మ వృత్తిపరంగానే కదా అని సినిమాలు తీస్తుంది, మరి అందులో సిద్ధాంతం ఎక్కడ ఉంది మీకు? వృత్తిపరం మరి మీరు ఎందుకు మీరు అన్న రాజకీయాలు అంటే అసహ్యం అన్నవాడు ఎందుకు మరి? అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయాల్లో అంటే రాజకీయాలు మానేస్తారా? ఆయన అలా కాదండి, సినిమాలు తీయటం మానేయాలా? కాదు, అతను ఆయన మానేయడం ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఎలాగైనా ఆడమంటే మాకెందుకు? మీరు ఫోన్ చేసి చెప్తారా రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి? నాకెందుకంటే దొరదా? అంటే మీకు ఆయనకి పరిచయం ఉంది, పరిచయం ఉంటే తప్పు అని మీరు అంటున్నారు. నేను ఒకటి చెప్పనా, నాకు పరిచయం చాలామంది ఉన్నారు బ్రహ్మాండమైన. ఇప్పుడు కొండ మురళి గారు నాకు బాగా తెలుసు, ఫోన్ చేసి మాట్లాడతామా? ఎంతలో ఉండాలి ఎవరి దారి వాళ్ళది. ఆయన ముద్దులు పెట్టుకుంటాడు, తాగుతాడు, అమ్మాయిలని పక్కన పెట్టుకుని ఇలా కవులు ఉంచుకుంటాడు, నాకు అనవసరం. బొమ్మను ఎలా పోతాయి ప్రజలు? వీడియోకి సంబంధించి చేసేటప్పుడు దాన్ని ఒక యాక్షన్గా ఎందుకు చూడకూడదు, దాన్ని ఆ కంటెంట్గా? అంటే ఇప్పుడు 4 గదిలో ఉన్న శృంగారం కూడా బయటకు తీసుకొచ్చి ఇది వీడియోలాగా చూపిస్తే దాంట్లో ఏముంది అన్నట్టుగా ఉంది మీరు చెప్పేది. అది కాదు, అది కరెక్ట్ కాదు. అది ఎవడైనా సరే అతను దేనికి ఎందుకు పవర్ స్టార్ అంటే అంత నీకు అంత కోపం, చిరంజీవి గారు అంటే నీకు కోపం, వ్యక్తిగతంగా నువ్వు వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు సినిమాలు చేయటం ఏంటి? అది మేము అడిగేది. కరెక్ట్. ఎందుకు మీకు ఏమైనా ఆన్సర్ దొరికిందా? ఎందుకు రామ్ గోపాల్ వర్మ ఉందా? రామ్ గోపాల్ నాకు ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి ఎంతసేపు ఇన్ని లైట్లు వేసి రామ్ గోపాల్ వర్మ అనేవాడు గురించి మనం మాట్లాడటం అనవసరం. ఓకే, రామ్ గోపాల్ వర్మకి మెగా ఫ్యామిలీ మీద వ్యక్తిగతమైన కోపం. సార్ ఒకటే నేను చెప్పాను, ఇంతసేపు మా రాజకీయం గురించి అడగండి, జనసేన ఏం చేయబోతుందో అడగండి, మా కూటమి ఏం చేయబోతుందో అడగండి, ఎవరో సంబంధం లేని వ్యక్తి. నాకు ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ పైన వ్యక్తిగతమైన కోపం ఎవరు చెప్పండి? జై శ్రీరామ్ అని అయోధ్యలో రామ మందిరం కట్టారు, మోడీ గారి గురించి మాట్లాడమంటే మాట్లాడతా, ఎవరో ఇప్పుడు విలువలు లేనివాడితో నేను మాట్లాడను. మీరు చెప్పండి నెక్స్ట్ ఉందా లేదా? ఏంటిది? మెగా ఫ్యామిలీ పైన వ్యక్తిగతమైన కోపం రామ్ గోపాల్ ఎవరికి వ్యక్తిగతమైన కోపం అనేది అది ఆయన చెప్పాలి, ఆ మాట బయటకు వచ్చేయి. నాకు వ్యక్తిగతమైన కోపం ఉందని చెప్పి ఉంచుతారు అభిమానులు, అక్కడక్కడ ఏ అవతల పాడేస్తారు. ఇప్పుడు ఇది నేను లైట్లు వేసి ఆర్టీవీ స్టూడియోలో ఈ ప్రోగ్రాము ఏదో రామ్ గోపాల్ వర్మ మీకు ఏదో డబ్బులు ఇచ్చి చెప్పించినట్టు రామ్ గోపాల్ వర్మ నేను చెప్పినట్టు జై శ్రీరామ్ అనమంటే 100 సార్లు చెప్తాను జై శ్రీరామ్ అని. ఇతని గురించి చెప్పే అంత స్థాయి అర్హత లేదు అంతే. ఓకే, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి వెళ్తున్నాయా? వెళ్తాయండి, డెఫినెట్గా వెళ్తాయి. ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే బీజేపీని వదిలి టీడీపీతోనే వెళ్తారా? సార్ ఇప్పుడు అదంతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడాలి. నేను జనసేన అధ్యక్షుడు అయితే నేను మాట్లాడతా, జన సైనికుడు మాట్లాడకూడదు. అంటే జనసేన అభిప్రాయం తీసుకుంటారు. రాజు నిలబడినప్పుడు రాజు ఏం చెప్తే సైనికులు అది పాటించాలి. వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి వచ్చారు కదా, సో ఆమె ఇంపాక్ట్ మీ కూటమి మీద ఉంటుందా లేకపోతే జగన్ మీద ఉంటుందా మీ అభిప్రాయం? ఇప్పుడు మా మీద షర్మిల గారి ప్రభావం మా మీద ఏమి ఉండదు, అదంతా వాళ్ళు తేల్చుకోవాల్సింది. అన్నా చెల్లెల మధ్యలో వ్యవహారం ఆవిడ అడుగుతుంది కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికే పుట్టారంట ఇదే అని ఒక ఆమె ఎవరో మాట్లాడారు. నేను పుట్టలేదా అంటే నేను కూడా ఇదే హాస్పిటల్లో పులివెందుల హాస్పిటల్లో పుట్టాను. ఇంకోటి ఆమె వ్యక్తిగతంగా ఏంటంటే వాళ్ళకి సైద్ధాంతికంగా ఏదో వేరే వాటాలు దేంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏవో గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆమె తిట్టుకుంటుంది, ఆయన తిట్టుకుంటున్నారు. ఆవిడ ఏంటంటే సొంత చెల్లెలు, మీరు ఏ పార్టీలోనే ఉండే మీరు ఏదైనా ఒక పార్టీ పరంగా మాట్లాడుకోవాలి, కానీ చెల్లెల్ని తిట్టిస్తున్నారు వాళ్ళు. ఆయన్ని కూడా ఇప్పుడు మొన్న విజయనగరంలో పెద్ద ఫ్యామిలీలు కొంచెం 70, 65 అలా ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు. వాళ్ళని అడిగి ఏంటమ్మా అంటే చెల్లెలకే మర్యాద ఇవ్వలేదు, రాష్ట్రంలో చెల్లెళ్ళు అందరూ నా అన్న చెల్లెళ్ళు, నా అక్క తమ్ముళ్ళు అంటారు, అది తప్పు. అది సొంత కుటుంబంలో ఉన్న చెల్లెల్నే తల్లినే పట్టించుకోలేనాడు, రాష్ట్రంలో ఉన్న మహిళలను ఏం పట్టించుకుంటాడు అంటున్నారు జనం. వాళ్ళు ఏదన్నా ఉంటే లాభమో నష్టం వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు, కానీ మాకు అనవసరం. మేమేమి ఆవిడ తిట్టమని చెప్పాం, తిట్టమని చెప్పడానికి ఆవిడేమి చిన్నపిల్ల కాదు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు ఆవిడ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అప్పుడు బ్రహ్మాండంగా అమ్మ చెల్లెమ్మ నువ్వే టాప్ అమ్మ అన్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ బాణం తిరిగి అలాగే గురిపడి ఆమె తిడుతుంది. ఎంత చండాలంగా తిడుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. అది మాకు సంబంధం లేదు. అది అంటే ఇప్పుడు గతంలో తిరుపతిలో
పాచిపోయిన లడ్లు ఇచ్చారు బీజేపీ, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అన్నారు. ఆ తర్వాత పోరాటం అంతటిని వదిలేశారు. సో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రాకపోవటానికి బీజేపీ, టీడీపీ ఎంత కారణం? దానిపైన పోరాటం చేశారు. ఇప్పుడు ఎక్కడ కూడా మాటనే వినిపించట్లేదు. ఇప్పుడు పోరాటం చేసినట్టు మాటలు కదండి. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రధానమంత్రి మెడ ఉంచుతాం, మేము తీసుకొస్తాం అనేది. సరే మేము ఇద్దరం మాట్లాడామని చెప్పి మాకు ఇవ్వలేదు. మరి ఈయన ఏం చేశారు? నిన్న రామ్మోహన్ నాయుడు అడిగాడు పార్లమెంట్లో, A1 A2 పక్కన పెట్టుకుని మీరు మర్యాద చూపిస్తున్నారు, వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ టెల్ మీ అన్నాడు. ఆయన అలా ఉండిపోయాడు అలాగే ప్రధానమంత్రి గారు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార ప్రతిపక్షాలతో గేమ్ ఆడుతుందా? గేమ్ ఆడుతుందా అనేది కూడా ప్రజలే చెప్పాలి, మేము చెప్పకూడదు. మీకు ప్రజల కంటే మీకు ఇంకొంచెం ఎక్కువ అర్థం నేను చెప్పను, నాకు తెలిసినా కూడా నేను చెప్పను. తెలుసా? నాకు తెలిసినా కూడా నేను చెప్పను. ఇప్పుడు A1 ఎవరండి మీరు చెప్పండి. ఆ కేసుల్లో A1 ఎవరు? అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా జైలుకి వెళ్ళారని అంటున్నారు. అది వదిలేయండి. A1 ఎవరు అంతకుముందు చెప్పండి మీరు అడగండి. నేను రెండోది A2 ఎవరో చెప్తా. A1 చెప్పండి. ఓకే, A1 A2. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. ఓకే, వీళ్ళిద్దరూ పార్లమెంట్లో ఉంటే మధ్యలో ఆయన ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు ఇప్పుడు టీడీపీ అధినేత కూడా A1గా ఉన్నారు. టీడీపీ అధినేత ఏనండి మీరు చూడలేదు అనుకుంటే మొత్తం మొత్తం నేను చూసా. మొత్తం ఆయన జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 3వ కారు 4వ కారులో మేము ఉన్నాం. ఒక జనవేలేరన్నారు, 10.5 లక్షల మంది ఉన్నారు జనం. అక్కడ బయలుదేరితే 1వ తారీఖు నవంబర్ 1 రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు కరెక్ట్ చేరుకున్నాడు ఆయన. ఆయన ఏంటంటే అరెస్ట్ చేసేటప్పుడు ఏమన్నారు, ఆధారాలు ఏమంటే ముందు ఆయన అరెస్ట్ చేసేయండి, ఆధారాల తర్వాత ఎదుగుదాం. కక్ష సాధింపు ఇది. సో టీడీపీ అధినేతపై కక్ష సాధింపు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలతో దోబూచులాట ఆడుతుంది, దొంగాట ఆడుతుంది అని అనిపిస్తుందా మీకు? ఎందుకంటే అధికార పక్షము మిత్రపక్షంగానే ఉంది, ప్రతిపక్షాలు మిత్రపక్షంగానే ఉన్నాయి బీజేపీ. నేను ఒకటే చెప్తానండి, అది అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంక్లూడింగ్ నాకు కూడా తెలుసు. కానీ నేను చెప్పను. సో సమయం వచ్చినప్పుడు చెప్తా ఇదే ఆర్టీవీలో, మీరు అడిగారు కాబట్టి. అంటే ఇదే మళ్ళీ అదే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. 2014 రిపీట్ కావాలి అంటే ఒక పార్టీని ఓడించాలంటే 3 పార్టీలు కలవాల్సిందే. ఒకటే సార్, ఒక పార్టీని ఓడించాలి, వీళ్ళు ఏం పెద్ద శక్తివంతులు కాదు, ఇంకోటి కాదు. వీళ్ళకి ఏంటంటే అంటే ఆ రోజు 3 కలిస్తే 60 సీట్లు పైబడి వచ్చాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు 151 సీట్లు ఉన్న ఒక పార్టీని ఓడించాలంటే 3 కలవాల్సిందే. సార్ ఒకటే సార్, 2019లో విడిగా ఉండటం వల్ల మీకు 70 అంతా వచ్చాయి, మళ్ళీ అంతే. మా సీట్లన్నీ పోయినాయి. 3 కలుస్తామో 2 కలుస్తామో అదంతా అధ్యక్షులు నిర్ణయిస్తారు, 3 పార్టీల అధ్యక్షులు. అన్ని త్వరలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి మద్దతు ఇస్తారు. సార్ రీసెంట్గా రామారావు గారి వర్ధంతి రోజు బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు తీసేయమండం చాలా రచ్చరచ్చయింది. అది దానికి సంబంధించి వైసీపీ మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇది టీడీపీకి మైనస్ అవుతుందంటారా, ప్లస్ అవుతుందా? అసలు అది నేను చూడలేదు. ఫ్లెక్సీలు తీసేమని బాలకృష్ణ అన్నట్టు మీ దగ్గర రికార్డు ఉందా? వీడియోస్ వచ్చినాయి కదా మొత్తం. వీడియోలో ఏం చెప్పాడు ఉందా? దాంట్లో ఫ్లెక్సీలు తీసేయమని ఉందా? అదే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అడగాలి, ఎందుకంటే మీరు అడిగారండి అని. దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, వైసీపీ వాళ్ళు ఎవడైనా ఒకడు అతని పార్టీ వాళ్ళు ఎవడైనా చచ్చిపోతే దాని మీద శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు దాన్ని కూడా సింపతి చేసేద్దాం, దాన్ని కూడా ఏమి ఎవరికి ఎఫెక్ట్ కావు. ఇవన్నీ బాబులకి మైనస్ కాదండి, దానికి మైనస్ అయిపోద్దా? దానికే చిన్నది, దానికి మైనస్ అయిపోద్దా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నేను ఒకటి చెప్తానంటారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ ఫ్లెక్సీలు చింపినాయి, బాలకృష్ణ గారు అన్నవే అన్నీ రికార్డు చేసి మీరు బాలకృష్ణ గారు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారంట కదా అని అడగండి. అప్పుడు ఆయన సమాధానం మీరు మైనస్సా పార్టీకి ప్లస్ అని అడగాలి. చూడండి అడిగితే ఏం చెప్తారు? అంటే వార్తలు చూశారు కదా మీరు. ఏమంటే ఒకటే, అంతా ఏంటంటే వేశ్య రాజకీయాలు అవి మాకు అనవసరం. ఓకే, పృథ్వీరాజ్ గారు, సినీ పరిశ్రమ ఈసారి ఎవరికి సపోర్ట్ చేయబోతుంది? సినీ పరిశ్రమ ఫుల్గా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉందండి, ఇది వాస్తవం. నోటిఫికేషన్ పడాక వస్తుంది, ఒక్కొక్కరు అలా పైకి వస్తారు. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ వస్తారు. గతంలో ఎన్టీ రామారావు గారికి ఎలా సపోర్ట్ చేశారు, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అలా సపోర్ట్ చేస్తారు. అంటే ఆల్రెడీ మాట్లాడారా సినీ పరిశ్రమ? మాట్లాడేది ఇప్పుడు మీరేదో అన్నీ ఒకేసారి చెప్పేస్తే ఇంకేముంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇండస్ట్రీలో ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో మా ఓన్ను చూశారు కదా అని అంటున్నారు అందరూ. ఏం చేశారు?
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఆ జీవోలు పక్కన పెట్టేసి టికెట్లుగా ఇబ్బంది. అన్ని రకాలుగా నాశనం కదా బ్రదరు, అన్ని రకాలుగా నాశనం కదా. ఎవడున్నాడు అక్కడ సినిమా వాడు ఎవడున్నాడు చెప్పు? అంటే ఇండస్ట్రీని వైజాగ్కి రమ్మన్నారు, ఇక్కడ స్థలాలు ఇస్తాను అబ్బా కట్టిద్దామని చెప్పారు. వైజాగ్ మేము దోచుకున్న మొత్తం అరాకొర. ఇప్పుడు గోధుమ పిండి చేసి మీకు పెళ్ళైందో లేదో తెలియదు, ఇంట్లో ఆడవాళ్ళు చపాతీలు చేశాక చెయ్యి కడుక్కుంటారు, ఇలా అంటుంటారు అన్నమాట. పని ఆ మిగిలిపోయిన పిండి పడుతుంటుంది, ఆ పిండి ఏరుకోవడానికి మనం వెళ్ళాలి. మనకు కూడా ఒక నీతి నియమాలు ఉన్నాయి కదా, దోచుకున్న వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు? ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇప్పటికీ వైసీపీలో ఉన్న కాపు నాయకులు అంటూ ఉన్నారు, కాపుల ఆత్మగౌరవాన్ని తీసుకుని వెళ్ళి చంద్రబాబు టీడీపీ సైకిల్ టైర్ దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారు, రంగాను చంపిన పార్టీ గురించి మాట్లాడుతుంటుంటారు. ఇప్పుడు రంగాని ఎవరు చంపారో పార్టీ గురించి మాట్లాడతారంటే వాళ్ళ అబ్బాయి వంగవీటి రాధా చెప్పాలి, అతను మాట్లాడితే బాగుంటుంది. ఎవడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారండి. ఎరా ఇప్పుడు చిరంజీవి గారి మీద ఎంత ఇది జరుగుతున్నప్పుడు ఈ వైసీపీ నాయకులందరూ ఈ దుక్కోళ్ళందరూ ఏమయ్యారు? కాపుల సంక్షేమం అన్నప్పుడు వీళ్ళందరూ చిరంజీవి గారికి ఎందుకు మద్దతు పలకలే? చిరంజీవి గారి వెనకాల ఎందుకు లేరు? భ్రష్టు పట్టించేసి ఆయన్ని నాశనం చేసేసి ఎన్ని రకాల కుట్రలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ ఇవ్వరు చెప్పండి? కాపులందరూ వనభోజనాలకు వచ్చిన కాపులు అందరూ ఒక రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు మొన్న జరిగిన వనభోజనాల్లో ట్రెండ్ మొత్తం మారింది. మొత్తం ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడలే. ఈసారి ఓన్లీ కాపుల మద్దతు ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ జనసేన పార్టీకి టీడీపీ పార్టీకే ఉంది, వేరే ఎవరికి లేదు. వైసీపీలో ఉన్న చూపించండి, వైసీపీలో కాపులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరే అంటుంటారు కదా వైసీపీలో కాపులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, వైసీపీలో కాపుల చేతే పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారని మీరు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సామాజిక సమీకరణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సోదరు అనుకోండి, సోదరుతో తిట్టిస్తారు. అతను ఏదైనా ఇంకో క్యాస్ట్ అయితే ఆయన తిట్టిస్తారు. కాపులు తిట్టిస్తారు. తిట్టించినప్పుడు నీ ఎదవ నీకు గుర్తుండాలి కదా, మన జాతిని మనమే తిట్టుకుంటున్నావురా ఎదవా, ఆ పదవి కోసం కదరా ముండా, నువ్వు ప్రజల కోసం రా అని వచ్చావు కదా, మన జాతిని మనం తిట్టుకుంటామా? ఇంకోటి దగ్గర మనం చులకన అవుతామా చెప్పండి? ఓకే, పృథ్వీరాజ్ గారు ఏంటి వారాహి యాత్రలో ఎందుకు అంత ఆర్భాటంగా స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకని బ్రేకులు? ఏమి బ్రేకులు లేవే. వారాహిలో తిరిగాం, మొత్తం వారాహి 10వ ఆవిర్భావ సభకు వచ్చాం. అంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఇంకా జనాల్లోనే ఇప్పుడు జనాల్లోకి వెళ్తుందండి బండి. ఒక పక్క మా కూటమిలో మా అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో కూడా అద్భుతంగా లక్షలాది మంది జనం ఆయన ఎక్కడికి వెళ్ళినా. పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, లోకేష్ తిరుగుతున్నాడు, ఇంకే ఎంతమంది తిరుగుతారండి. ఇప్పుడు వారాహి మొదలయ్యాక ఎన్నికల రణబేరి మోగాక వారాహి బయలుదేరుతుంది. వారాహి వెనకాల ఆయన ఒకవైపు నుంచి వెళ్తే ఇంకో వైపు నుంచి జన సైనికులు అలాగ వస్తుంటారు. గరుడ వ్యూహం, సర్ప వ్యూహం అంటారు చూసారా, అలాగా వ్యూహాల్లో మేము తిరిగి మేము మేనిఫెస్టో, మా ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు ఏం చేయాలి, దోచుకున్న ఎదవల దగ్గర ఎక్కడ మనం లాక్కోవాలి, రేపొద్దున మన ప్రభుత్వం బాగుండాలి కుల మతాలకు అతీతంగా అనే నినాదం మీద మేము ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. ఆర్టీవీ అన్సెన్సార్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు పరిస్థితులపై చాలా సుదీర్ఘంగా ఓపికగా మాట్లాడినందుకు. ఇవి జనసేన నేత పృథ్వీరాజ్తో ఆర్టీవీ అన్సెన్సార్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. వైసీపీలో కంఫర్టబుల్గా ఉన్నారా, జనసేనలో కంఫర్టబుల్? ఎదవలు కంఫర్ట్గా ఉంటారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన